నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. తెలుగు ప్రసార మాధ్యమాలు ఎవరూ కూడా చేయని ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ చేస్తోంది. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ రక్షణ రంగంలో ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మార్పులు, నిజంగా పెను మార్పులనే చెప్పాలి. టెక్టానిక్ షిఫ్ట్ మన భారత రక్షణ రంగానికి సంబంధించి కనబడుతోంది. పాలసీ విషయంలో కావచ్చు, ప్రొక్యూర్మెంట్ విషయంలో కావచ్చు, స్ట్రాటజీస్ విషయంలో కావచ్చు, అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం భావి తరాలకు అందించే విధంగా, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే విధంగా అద్భుతంగా భారత త్రివిధ దళాలు పనిచేస్తున్నాయి. ఈ అంశాలకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్ ప్రతి వారం మీకు డిఫెన్స్ రంగ నిపుణులు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారి నుంచి మీరు ప్రతి వారం వింటూ ఉన్నారు. ఈ వారం కూడా ఈ 63వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుదాము. ఈ వారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరిగాయి. వాటి గురించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్ లోకి ఎంటర్ అవుదాము. నమస్కారం సార్ గిరిధర్ గారు. నమస్తే సాయి. నమస్తే సార్. యాక్చువల్లీ మీరు కాశీలో ఉన్నారు. ఆ కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ఉండి ఈ రికార్డింగ్ చేస్తూ ఉన్నారు. నిజానికి ఫస్ట్ మీరు అక్కడ ఉండి మీ టైం ని మా కోసం కేటాయించి, ఏదో ఆ టైం మీకు కుదిరిన టైము, రాత్రుల్లో పగళ్ళు ఖచ్చితంగా డిఫెన్స్ రౌండప్, గ్లోబల్ రౌండప్ మిస్ కాకుండా ఇది కంటిన్యూ చేస్తున్నందుకు ఫస్ట్ ధన్యవాదాలు సార్. అండ్ ప్రేక్షకులకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా కొంచెం ఇంటర్నెట్ వల్ల మధ్యలో కొంచెం ఇబ్బందులు వస్తాయి, ఇంటర్నెట్ డ్రాప్ అవ్వడం అనేది ఉంటుంది. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ వీలైనంత వరకు దాన్ని మేము మీకు బాగా టెక్నికల్ గా కొంచెం క్వాలిటీ ప్రొడక్షన్ ఉండేలాగానే మేము ప్రయత్నం చేస్తాము. అండ్ ఫస్ట్ ఈ వారం మనం డిఫెన్స్ రౌండప్ లో మొదటి అంశంలోకి వెళదాము. ఇప్పటికీ ఆపరేషన్ త్రిశూల్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఒక టాక్టికల్ ఎక్సర్సైజెస్ గా చెప్తూ ఉన్నారు. దాని గురించిన డీటెయిల్స్ కొంతమేర నేను నేషనలిస్ట్ హబ్ లో ఒక రైట్ యాంగిల్ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాను. అండ్ మిగతా అంశాల గురించి కూడా మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న నేపథ్యం ఉంది. సో డిఫెన్స్ రౌండప్ లో ఆపరేషన్ త్రిశూల్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ నెక్స్ట్ వీక్ లో చూద్దాము. బట్ బిఫోర్ దట్, తేజస్ MUM-T మ్యాన్డ్ అండ్ అన్మాన్డ్ టీమింగ్ క్యాపబిలిటీస్ కి సంబంధించినటువంటి టెస్టింగ్ జరుగుతోంది. ఇవి డిఆర్డిఓ కండక్ట్ చేస్తున్నటువంటి హై స్టేక్ ఎక్సర్సైజెస్ ఇవి. అండ్ మ్యారిటైమ్ స్ట్రైక్స్ అని చెప్తూ ఉన్నారు. గోవాలో అండ్ కార్వార్ లో చేస్తున్నారు. కొంకణ్ రీజియన్ లో జరుగుతున్నటువంటి విన్యాసాలు ఇవి. ఇది చాలా కీలకమైనటువంటి విన్యాసాలు. మ్యాన్డ్ అదేవిధంగా డ్రోన్ క్యాపబిలిటీస్, ఈ రెండింటికి సంబంధించిన ఫైటర్ జెట్స్ అదేవిధంగా డ్రోన్స్ కి సంబంధించి ఒక రెండింటిని అనుసంధానించే ఒక ప్రయత్నం లేదా అలైన్ చేసేటువంటి విన్యాసాలు ఇవి. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనాలిసిస్ గిరిధర్ గారు అందిస్తారు. సార్ గిరిధర్ గారు, అసలు ఏంటిది MUM-T అంటే అర్థం ఏంటి? దీని ఇంపార్టెన్స్ ఏంటి, ముఖ్యంగా డిఆర్డిఓ చేస్తున్నటువంటి ఎక్సర్సైజెస్? అంటే ఆ పదంలోనే ఉన్నది మ్యాన్డ్ అన్మాన్డ్ టీమింగ్. అంటే మ్యాన్డ్ అనేసరికి మనం ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, అంటే మనకు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, లేదా సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఏవాక్స్ లాంటివి, లేదా ఎయిర్ రీఫ్యూలర్స్ కావచ్చు, ఇటువంటివి అవి మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్. అంటే దాంట్లో పైలట్స్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు. అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఆఫ్ కోర్స్ మనకు యూఏస్ అంటాం, డ్రోన్స్ అంటాం, మేము చాలా పేర్లు పెడతాం. దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని రికగ్నైజెన్స్ అంటే వెళ్ళి ఊరికే చూసి అక్కడ వీడియో, అక్కడ సెన్సర్ చేసి అక్కడ ఏం జరుగుతుందని చూసి వచ్చేటువంటి కొన్ని ఉంటాయి. కొన్ని అమ్యునిషన్ ఉంటుంది దాంట్లో, అది వెళ్ళి అక్కడ బాంబులు వేసి వస్తుంది. కొన్ని ఆత్మాహుతి అంటే పోయి అక్కడ క్రాష్ అయిపోయి బ్లాస్ట్ అవుతాయి. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ దాంట్లో ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ కొత్తగా వస్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే డ్రోన్ స్వామ్ అంటారు. అంటే ఒక కొన్ని వేల సంఖ్యలో మనం పంపిస్తాం, వందల సంఖ్యలో పంపిస్తాం. సో అది ఇటువంటివన్నీ కూడా, ఇవన్నీ అన్మాన్డ్. సో మ్యాన్డ్ అన్మాన్డ్ టీమింగ్ అంటే మనకు ఒక ఇది ఈ ఎక్సర్సైజ్ తేజస్ కి చేశారు. తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ చెక్ చేస్తుంది. గతంలో మనం ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు మనకు సుకాయిస్ కానీ, లేదా మనకు మిగ్గులు కానీ, రఫైల్స్ కానీ, కొంత ఇవి ఆల్రెడీ దాన్ని ఆ ప్రోటోకాల్స్ వాళ్ళు ట్రై చేశారు. అక్కడ మనం కొద్ది పార్షల్ సక్సెస్ అయ్యాం. కొన్ని మన డ్రోన్స్ వాళ్ళు కొట్టారు, వాళ్ళు కొంత మనకు దానివల్ల నష్టం అయింది. కొన్ని డ్రోన్స్ వాళ్ళ టెరిటరీలో కూడా పడ్డాయి, మనం చూసాం. కానీ దాంట్లో నేర్చుకున్నటువంటి పాఠాలని ఇప్పుడు మళ్ళీ దాన్ని అక్కడ ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా దాన్ని పూడ్చే దిశగా, దాన్ని మళ్ళీ ఏదో విధంగా దాన్ని సరిదిద్దే దిశగా ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో దీంట్లో ఏం చేస్తున్నారంటే రెండు కమాండ్స్, ఫర్ ఇన్స్టెన్స్ అన్మాన్డ్ ఒక ఆబ్జెక్ట్ వెళ్తోంది, మనది రికగ్నైజెన్స్ చేయడానికి వెళ్తోంది. అక్కడ శత్రువులు స్థావరాలు ఎక్కడ ఉన్నాయి,
వాళ్ళ మిసైల్ సైలోస్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ రెడార్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఇన్స్టలేషన్స్ ఎక్కడ ఉన్నాయి, కమాండ్ కంట్రోల్ ఎక్కడ ఉంది, వాళ్ళ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, యాంటీ ఎయిర్ డిఫెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడాను పసిగట్టి దానికి ఇన్ఫర్మేషన్ మనం మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ సప్లై చేస్తుంది. ఏవాక్స్ కావచ్చు, శాటిలైట్స్ కావచ్చు, కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ కూడా ఈ అన్మాన్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే వెళ్తున్నాయో అవి ఇంకా చాలా మైక్రో లెవెల్లో కూడా వాళ్ళు డేటా ఇవ్వచ్చు వీళ్ళకి. సో దాని ఆధారంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు ఏం చేయాలి మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్. అలాగే రివర్స్ కూడా పాసిబుల్. మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ పైలట్స్ వాళ్ళు వీళ్ళకి ఈ అన్మాన్డ్ ఆబ్జెక్ట్స్ కి కమాండ్ ఇవ్వచ్చు. అక్కడ ఫలానా టార్గెట్ ను డిసైడ్ చేయాలి, ఆ గాల్లో ఎగురుతున్న దానికి ఒక టార్గెట్ నుంచి ఇంకో టార్గెట్ డైవర్ట్ చేయడము, లేదా టార్గెట్ ని కొట్టద్దు మళ్ళీ వెనక్కి వచ్చేయని చెప్పడము, ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా మ్యాన్డ్ పైలట్ కూడా తీసుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాన్డ్ అండ్ అన్మాన్డ్ రెండిటి యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అది తేజస్ లో అని చెప్పి వీళ్ళు ప్రోటోకాల్స్ చెక్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. దీంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే కనుక మనం అంటే సిచ్యువేషన్ అవేర్నెస్, మనం ఆకాశంలో ఎగురుతున్నటువంటి పైలట్ కి చుట్టూ ఎన్ని థ్రెట్స్ ఉంటాయో ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే ఇది ఈ ఎక్సర్సైజ్ యొక్క గొప్పదని మనకు అర్థం. రమారమి 100, 150, 200 ఆబ్జెక్ట్స్ ఆకాశంలో ఉండొచ్చు. వాళ్ళ డ్రోన్స్ ఉండొచ్చు, వాళ్ళ కామికాజీ డ్రోన్స్ ఉండొచ్చు, లేదా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండొచ్చు, వాళ్ళ మిజైల్స్ ఉండొచ్చు, చాలా ఆబ్జెక్ట్స్ వాళ్ళే ఉంటాయి, మనవి ఉంటాయి. ఆకాశంలో ఎగురుతున్నప్పుడు మనకు రెడార్ లో అక్కడ ఏదో ఉంది అని తెలుస్తుంది, కానీ అది ఫ్రెండ్ ఆఫ్ ఫోన్ ఎలా తెలుస్తుంది, అది మన ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఎలా తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రోటోకాల్స్ అన్ని ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళది కూడా మిరాజ్ ఉంది, మనది కూడా మిరాజ్ ఉంది. మిరాజ్ అని చెప్తుంది కదా, అది మనదో వాళ్ళదో ఎలా తెలుస్తుంది మనకి. సో ఈ ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో పొరపాటు మన మిరాజ్ మనమే షూట్ డౌన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అది. కాబట్టి ఇవన్నీ కూడాను ఆ సిచ్యువేషన్ మైక్రో సెకండ్ లో నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే శత్రువు ఒకసారి అడ్వాంటేజ్ వాడు ఫైర్ చేశారంటే మనం దాన్ని ఎవేజివ్ యాక్షన్స్ తీసుకోవడానికి మనకు సమయం ఉండకపోవచ్చు, లేదా శత్రువు దొరికినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం నిర్ణయించి కొట్టకపోతే తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ నిర్ణయాలు అనేది అంత ప్రిసైజ్ గా ఉండాలి. సో ఇప్పుడు తేజస్ పైలట్ అనుకుందాం మనం. తేజస్ పైలట్ గా వెళ్తుంటే అట్నుంచి కొన్ని 200-300 డ్రోన్స్ వస్తున్నాయి, లేదా మిజైల్స్ వస్తున్నాయి. తర్వాత వాళ్ళవి ఒక 20-30 ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ ఆకాశంలో తిరుగుతున్నాయి, అలాగే మనవి తిరుగుతున్నాయి. సో మెనూవర్ చేస్తారు. అంటే ఏదో యుద్ధం మన మహాభారతంలో చూపించినట్టు వీళ్ళు వచ్చి యుద్ధం చేయరు, అన్ని మెనూవర్ చేస్తుంటారు. ఎందుకంటే శత్రువు రెడార్ చిక్కకూడదని చెప్పేసి మల్టీ మూవ్మెంట్స్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ రివర్స్, హైట్ పెంచడం మళ్ళీ హైట్ దించడం, వెక్టరింగ్ అంటారు, ఇటువంటి చాలా చేస్తారు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు కంటెస్టెడ్ ఎయిర్ స్పేస్ అంటారు. అంటే కంప్లీట్ గా ఎనిమీ టెరిటరీలో ఉన్నది మనకు తెలుసు, అలాగే మనది ఇంటీరియర్ మన లోపల ఉన్నటువంటి టెరిటరీ కూడా మనకేం ఇబ్బంది లేదు. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటిది కంటెస్టెడ్ టెరిటరీ అంటారు. దాంట్లో ఎవరి డామినేషన్ చెప్పడం కష్టం. వాటిల్లో ఈ మ్యాన్డ్ అన్మాన్డ్ ఈ రెండు ప్లాట్ఫామ్స్ కూడా ఎలా అనుసంధానం చేసుకొని పర్ఫెక్ట్ గా రియాక్ట్ అవ్వగలవు అనేది ఈ టెస్టింగ్ జరుగుతుంది. అంటే ఆపరేషన్ సింధూర్ యొక్క గుణపాఠాలని మనం ఇంకా పటిష్టం చేస్తున్నాము, దాన్ని ఇంకా టైట్ చేస్తున్నాము. రాబోయేటువంటి ఆపరేషన్స్, బహుశా ఆపరేషన్ సింధూర్ 2.0 అంటున్నారు. ఇటువంటి ఏమైనా అవసరం, అటువంటి ఏమైనా పరిస్థితులు వస్తే మన ప్రోటోకాల్స్ ఎలా ఉండాలి అవన్నీ కూడా టెస్ట్ చేస్తున్నారు. పైపెచ్చు తేజస్ లో టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సుఖాయిస్ తర్వాత మనకు రఫాయిస్ కి సంబంధించి కొంత మనకు అవగాహన ఉన్నది, కొంత మనకు సక్సెస్ ఉంది ఆల్రెడీ. తేజస్ కొత్త ఇంట్రొడక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేసినాయి. మెల్లిమెల్లిగా రాబోయే కొన్ని నెలల్లో ఇంకా అవి యాడ్ అవుతూ పోతాయి. బహుశా వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరానికి బహుశా 5వ వారం రావచ్చు. 2026 ఎండింగ్ అంతా మనకు అట్లీస్ట్ ఒక స్క్వాడ్రన్ తేజస్ వచ్చేస్తుంది. ఒక స్క్వాడ్రన్ తేజస్ అంటే కనుక అది లిటరల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. మనం రఫైల్ తీసుకునేది 2 స్క్వాడ్రన్స్ తీసుకున్నాం. తేజస్ 1 అడిషనల్ స్క్వాడ్రన్ అంటే దానికి ప్రోటోకాల్స్ లేకపోతే పరిస్థితి ఏమవుతుంది. సో దీని వార్నింగ్ ఇచ్చేటువంటి సెన్సర్స్, దాని కమ్యూనికేషన్స్, ఈ ప్రోటోకాల్స్ అన్ని కూడా దీంట్లో టెస్ట్ అవుతున్నాయి. అందుకనే ఈరోజు చైనా కానీ లేదా పాకిస్తాన్ కానీ చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. దీని యొక్క సక్సెస్ అన్నది మన ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ వీక్నెస్లు ఏమున్నాయో వాటిని బ్రిడ్జ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి మనం ఇదేంటంటే ఒక పర్టికులర్ లెవెల్లో మనం గెలిచామని మనం ఇక్కడ ఊరుకోవడానికి వీల్లేదు. వాడి కేపబిలిటీ పెంచుకుంటాడు, మనం మన కేపబిలిటీ వాడికంటే ఎక్కువ పెంచాలి. సో ఇట్స్ ఆల్వేస్ వన్ అప్ మ్యాన్షిప్. అందుకని మనం ఈ ఎక్సర్సైజ్ అనేది మనం అక్కడ కార్వార్ పోస్ట్ లో గోవా దగ్గర మనం చేసాం. ఇది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయని చెప్పి మనకు చెప్పారు. డిఆర్డిఓ దీంట్లో చాలా కీలకంగా దీంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనం చూసాము.
అంటే మామూలుగా ఆపరేషన్ లో ఓన్లీ ఫోర్సెస్ చేస్తాయి, ఓన్లీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ వీళ్ళకి కోఆర్డినేషన్ సరిపోయింది. ఇందాక ఇందాక నువ్వు చెప్పావు, త్రిశూల్లో ఓన్లీ త్రివిధ దళాలు మాత్రమే చేస్తున్నాయి, డిఆర్డిఓ అంటే ఇన్వాల్వ్ లేదు. కానీ ఇక్కడ డిఆర్డిఓ ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఇంకా ఏమేమి దాంట్లో చేంజెస్ చేయాలి. మనకు PL-15E చైనీస్ మిసైల్ మనం దాన్ని ఎవేట్ చేయగలిగాం, అన్ని మనకి ఏమి డ్యామేజ్ చేయకుండా అన్ని మన టెరిటరీలో వచ్చి పడ్డాయి. దాన్ని మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసి దాని ఆధారంగా డిఆర్డిఓ పనిచేస్తుంది. కాబట్టి ఆ కౌంటర్ మెజర్స్ అన్ని కూడా దీంట్లో పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదని డిఆర్డిఓ కూడా అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ అండ్ ఫ్యూచరిస్టిక్ టెస్ట్ కింద మనం భావించాలి. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పారు ఆపరేషన్ సింధూర్ లో జరిగినటువంటి అనుభవాల్ని, అప్పటి అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ విన్యాసాలు చేస్తూ ఉన్నారు. అండ్ ఎక్కడైనా లోపాలు ఉంటే ఆ లోపాలని అధిగమించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని. సో అందులోనే ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి ఫైటర్ జెట్స్ లో రీఫ్యూయలింగ్ క్యాపబిలిటీస్, అంటే ఒక ఆన్ ఎయిర్ ఎయిర్ లో ఉన్నప్పుడే రీఫ్యూయలింగ్ క్యాపబిలిటీస్ పెంచుకునే విధంగా ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఆల్రెడీ కొంత త్వరితగతిన దాన్ని వేగవంతం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ రీఫ్యూయలింగ్ గురించి ఇంతకుముందు మీరు ఒకసారి 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైటర్ జెట్స్ ఆల్రెడీ రఫేల్ వస్తున్నప్పుడు కూడా మనకు రీఫ్యూయలింగ్ జరిగిన విజువల్స్ మనం చూసాము. ఒకసారి భారతదేశం చేస్తున్నటువంటి ఈ రీఫ్యూయలింగ్ కి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా మిగతా వాటితో పోల్చితే? ఎందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా మనం భావించాలి? మనకున్నటువంటి భారత భూభాగం చాలా పెద్ద భూభాగం ఉంది మనకు. ఫర్ ఇన్స్టెన్స్ మనం పాకిస్తాన్ లో ఆపరేషన్స్ చేయాలంటే మనకు ఆపరేషన్ సింధూర్ లో ఏం చేసాం, మనము వెస్టర్న్ ఎయిర్ ఫీల్డ్స్ అన్ని మనము క్లోజ్ చేసేసాం. మనకు పటియాలా, మనకు అంబాలా, తర్వాత మనకు అమృత్సర్, జైసాల్మేర్, జైపూర్, ఈ మొత్తం అంటే ఢిల్లీ ఒకటి మినహాయిస్తే ఢిల్లీ కంటే పశ్చిమంలో ఉన్నటువంటి ఎయిర్ ఫీల్డ్స్ అన్ని కూడా మనం క్లోజ్ చేసాం. శ్రీనగర్, జమ్మూ, లే ఇవన్నీ కూడా క్లోజ్ చేసి పడేసాం. మనం యుద్ధం చేయడానికి గ్వాలియర్ నుంచో లేకపోతే మనకి ఇంకెక్కడో నాగ్పూర్ నుంచో ఎక్కడి నుంచో టేక్ ఆఫ్ చేసి మిడ్-ఎయిర్ లో రీఫ్యూలింగ్ అయ్యి మళ్ళీ వెళ్తాయి. ఎందుకంటే రఫ్గా ఒక 1500 నుంచి 2000 కిలోమీటర్ల వరకు నార్మల్ గా ఇవి షార్టేజ్ కొట్టి రావచ్చు. అంటే 3000 కిలోమీటర్స్ రేంజ్ ఉందంటే కనుక 1500 కిలోమీటర్స్ దాకా వెళ్ళి ఆపరేషన్ చేసి మళ్ళీ 1500 కిలోమీటర్స్ తిరిగి రావాలి. దీంట్లో ఆకాశంలోనే వాళ్ళకి కనుక మళ్ళీ రీఫ్యూలింగ్ చేయగలిగితే బహుశా ఇంకా వాళ్ళు ముందరకు వెళ్ళచ్చు. కాబట్టి ఇది మన ఫోర్స్ మల్టిప్లయర్, ఇటువంటివి దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు డెప్త్, హైదరాబాద్ నుంచో చెన్నై నుంచో టేక్ ఆఫ్ చేసి తర్వాత మిడ్-ఎయిర్ లో 2 సార్లు రీఫ్యూలింగ్ చేసి వాళ్ళు కొట్టి రావచ్చు. కాబట్టి ఎక్కడి నుంచైనా టేక్ ఆఫ్ చేయొచ్చు, ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. మిడ్-ఎయిర్ రీఫ్యూలర్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్ మన దగ్గర పాతవి రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి 6 ఎయిర్ రీఫ్యూలర్స్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర. కాబట్టి అవి కూడా చాలా ఏజింగ్, అది చాలా పాతవి అయిపోతున్నాయి. కాబట్టి మనకు అర్జెంట్ గా ఈ ఎయిర్ రీఫ్యూలర్స్ ఆవశ్యకత మనకు ఉంది. కనీసం అంటే ఒక 18 నుంచి 22 దాకా కావాలని నిపుణులు చెప్తున్నారు. బట్ ప్రభుత్వం మోస్ట్ లైక్లీ 30 దాకా ఆర్డర్ ఇచ్చేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జస్ట్ 2 రోజుల క్రితము మన అంబాసిడర్, అమెరికాలో ఉన్నటువంటి భారతీయ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఆయనని బోయింగ్ CEO వచ్చి కలిశారు. ఇది ఒక పెద్ద ఆర్డర్. 30 మిడ్-ఎయిర్ రిఫ్యూలర్స్ అంటే చాలా పెద్ద ఆర్డర్. ఎందుకంటే మనకు బోయింగ్ తోటి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. టాటా అది అహ్మదాబాద్ క్రాష్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మన మీద చేస్తున్నటువంటి పిచ్చి వ్యవహారాల వల్ల మనం బోయింగ్ మీద అంత సీరియస్ గా లేము. బోయింగ్ కి ప్రత్యామ్నాయాలు చూసే ప్రయత్నం చేస్తున్నాం. లేటెస్ట్ అనౌన్స్మెంట్, ఆఫ్ కోర్స్ డిఫెన్స్ ఇష్యూ కాకపోయినా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రష్యాలో ఉన్నటువంటి సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ ని HAL భారతదేశంలో లైసెన్స్ పై తయారు చేస్తుందని చెప్పి ఇద్దరు ఒప్పందం చేసుకున్నాం మా వాళ్ళతోటి. కాబట్టి బోయింగ్ కి ప్రత్యామ్నాయాలు చూసుకోవడం భారతదేశం మొదలుపెట్టి, అది వాళ్ళకి చాలా పెద్ద థ్రెట్. అది ఎయిర్ బస్, ఆఫ్ కోర్స్ ఎయిర్ బస్ మనకు పెద్ద మేజర్ ఆప్షన్ ఉంది. ఎయిర్ బస్ కూడా మనకు ఆప్షన్స్ ఇస్తున్నారు. తర్వాత మనకు వీళ్ళది డార్నియర్, తర్వాత మనకు ఎంబ్రార్, ఫర్ ఇన్స్టెన్స్ బ్రెజిలియన్ ఎంబ్రార్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి బోయింగ్ అనేది చాలా పటిష్టమైన ప్లాట్ఫామ్, చాలా వెల్ ప్రూవెన్ ప్లాట్ఫామ్. కానీ ఈ జియో పాలిటిక్స్ వల్ల మనం ఆ ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. కాబట్టి వాళ్ళు దే ఆర్ డెస్పరేట్. మనకు కూడా ఏంటంటే కావాలి 30 ప్లాట్ఫామ్స్ దాకా కావాలి. దాంట్లో ఒక రమారమి లెట్సే ఒక 10 దాకా మనకు గ్రౌండ్ లో ఉండొచ్చు. ఎందుకంటే దాన్ని నింపాలి కదా. ఎయిర్ ఫ్యూలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ భూమికి వచ్చి మళ్ళీ పెట్రోల్ నింపుకోవాలి కదా, లేదా సర్వీసింగ్ ఉండొచ్చు. దానికి చాలా ఇష్యూస్ ఉంటాయి.
సో 30 మనం కొన్నామంటే కనీసం అంటే 15 నుంచి 20 ఆకాశంలో ఉండొచ్చు. 15 నుంచి 20 ఆకాశంలో తిరుగుతున్నాయంటే అదొక ఫోర్స్ మల్టిప్లైర్. 2 నుంచి 3,000 కిలోమీటర్లో మనం ఆపరేషన్ చేయగలిగింది 8,000 9,000 కిలోమీటర్ల దాకా కూడా మనం ఆపరేషన్ ఎక్స్టెండ్ చేయవచ్చు. అందుకని ఈ రీఫ్యూలర్స్ అనేది మనకు చాలా చాలా కీలకమే. అఫ్ కోర్స్ మన థియేటర్ ఇప్పుడు ఉంది పాకిస్తాన్ కి మన ఆపరేషన్ సింధూర్లో ఈ 6 ఎయిర్ రీఫ్యూలర్స్ మనకు పనిచేసినాయి. రోజు మనకు చైనా తోటి కూడా డైరెక్ట్ టూ ఫ్రంట్ వార్ రావచ్చు, మనకి బంగ్లాదేశ్ నుంచి రావచ్చు. సో మల్టిపుల్ థ్రెట్ పర్సెప్షన్స్ ఉన్నప్పుడు మనం మల్టిపుల్ థియేటర్స్ ఆపరేట్ చేయాల్సినప్పుడు ఏం చేద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం బహుశా ఎక్స్టెన్షన్ ఈ సొమాలియా పైరట్స్ లాంటి వాళ్ళు మనకు ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఎక్కడైనా కానీ మనకు థ్రెట్స్ వచ్చాయంటే బహుశా మనం అంత దూరం వెళ్ళి ఆపరేట్ చేయాల్సిన ఆవశ్యకత రావచ్చు. కాబట్టి ఈ మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ అది మనకు పెట్రోల్ బంప్స్ లాంటివి ఆకాశంలో ఉన్నటువంటివి అవి మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ మనకు ఉంటే కనుక మన శక్తిని మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ దృష్ట్యా చాలా సీరియస్ గా ఈ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. హోప్ఫుల్లీ రాబోయే 1-2 నెలల్లో దీని యొక్క ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తారు ఏమిటి అది కూడా మళ్ళీ రిస్క్ తీసుకోకపోవచ్చు. మనం కొన్ని ప్రస్తుతానికి బహుశా 6 నుంచి 8 దాకా ఆర్డర్ ఇవ్వచ్చు అని అంటున్నారు. తర్వాత బహుశా దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయొచ్చు. లేదా మనకు లాజిస్టిక్స్ లో కనుక మనకు 18, 20 కనుక మనం ఆర్డర్ ఇస్తే బహుశా మనకు కన్సెషనల్ రేట్స్ రావచ్చు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రావచ్చు. ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే మేబీ మేజర్ ఆర్డర్ కూడా రావచ్చు, మనం చెప్పలేము. బట్ ప్రభుత్వం మాత్రం దీన్ని చాలా సీరియస్ గా చూస్తోంది. ఈ ఫోర్స్ మల్టిప్లయర్ అన్నది మనం చూడబోతున్నాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం జనరల్ గా మనం నేవీ మీద ఫోకస్ చేసాం. ఈ ఎపిసోడ్ లో మనం ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ చాలా ఫోకస్ చేస్తున్నాం. సో అందుకని మనం డిఫెన్స్ రౌండప్ లో ఇటువంటి డెవలప్మెంట్స్ మనం ట్రాక్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన కెపాసిటీ బిల్డింగ్ దగ్గర నుంచి, మన టెక్నాలజీ అప్గ్రేడేషన్ దగ్గర నుంచి, మన శత్రువుల కెపాసిటీ ఏముంది దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా కౌంటర్ మెజర్స్ చేయాలి, ఈ దృష్ట్యా ప్రభుత్వం అంతా కూడా ఆలోచన చేస్తోంది. డిఆర్డిఓ సైంటిస్ట్ ఆలోచన చేస్తున్నారు. ప్లస్ ప్రభుత్వం స్ట్రాటజిక్ గా ఆలోచన చేస్తోంది. జియో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇన్ని అంశాలతో ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి. సో మనం ఇంతవరకు ఏంటంటే డిఫెన్సివ్ మైండ్ సెట్ ఉండేది. మన సరిహద్దులు కాపాడుకుంటే మనం అయిపోయింది, ఇంతనే ఉండేది. అంటే ఇప్పుడు మనం అఫెన్సివ్ కాదు కానీ మనం మన ఫోర్స్ ప్రొజెక్షన్ అంటారు, మన శక్తిని చూపించాల్సిన ఆవశ్యకత కూడా మనకు రావచ్చు. సౌత్ చైనా సీలో మనం వీళ్ళు ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో ఇటువంటివన్నీ ఉన్నాయి మనకి. అందుకని దాని దృష్ట్యా ఇప్పుడు క్రమేపీ మనం కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాం. మన ప్రేక్షకులు డిఫెన్స్ రౌండప్ కొన్ని ఎపిసోడ్స్ పాత ఎపిసోడ్స్ లాస్ట్ 2-3 నెలల్లో చూసుంటే ఈ కెపాసిటీ బిల్డింగ్ మనం బార్జీలు పెట్టుకుంటున్నాం. అలాగే షిప్పులకి ఫ్యూయల్ సప్లయర్ మనకు షిప్స్ తయారు చేసుకుంటున్నాం. అంటే సముద్రంలో ఎక్కడో ఉన్న షిప్పులకి ఇక్కడి నుంచి ఆహారము, తర్వాత ఫ్యూయల్, మెడిసిన్స్ తీసుకెళ్లేటువంటివి తయారు చేస్తున్నాం. మిడ్-ఎయిర్ లో మన చాపర్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ల్యాండింగ్ ప్లాట్ఫామ్స్ తయారు చేసుకుంటున్నాం. ఇలా ఎన్నో అంటే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ షిప్సే కాకుండా వాటిని సపోర్ట్ చేసేటువంటి స్ట్రక్చర్ దాన్ని బిల్డ్ చేసుకుంటున్నాం. ఆ దృష్ట్యా మనకి దీన్ని కూడా చూడాలి. ఆకాశంలో ఉన్నటువంటి అసెట్స్ కి అడిషనల్ పవర్ ఇచ్చేటువంటి ఈ మిడ్-ఎయిర్ రీఫ్యూలర్స్ అన్నది మనం త్వరలో పెద్ద ఆర్డర్ ఇవ్వబోతున్నాము. అంత సీరియస్ గా మనం మన కెపాసిటీ బిల్డింగ్ మీద ఫోకస్ పెడుతున్నాం. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. మీరు అన్నట్టుగా ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి వార్తలే ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. సో అందులో ఆర్మేనియా అజర్బైజాన్ యుద్ధం గురించి మనకు తెలుసు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉన్న వాతావరణం గురించి కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో ఆర్మేనియాకి ఇప్పుడు మనం సుఖోయ్ యుద్ధ విమానాలు ఇచ్చే విషయంలో ఆల్మోస్ట్ అది ఈ డీల్ క్లోజ్ కు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆర్మేనియా కూడా సుఖోయ్ తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతున్నట్టుగానే మనకు సమాచారం డిఫెన్స్ డీల్. సో బేసికల్లీ అజర్బైజాన్ కి పాకిస్తాన్ నుంచి JF-17 వచ్చిన నేపథ్యం, JF-17 వస్తున్న టైంలో దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే సుఖోయ్ తోనే సాధ్యమవుతుందని ఆర్మేనియా భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్లీ మీరు ఇంతకు ముందు చాలా సార్లు అంటూ ఉండేది, మన అవసరాలకి మనము ఆయుధాలని తయారు చేసుకోవడం ఒక లెక్కైతే, ఇతర దేశాలకి మనము సప్లై చేసే విధంగా వాళ్లతో మనం వాణిజ్యం ఈ డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకునే విధంగా ఉండడం వల్ల ఆర్థికంగా కూడా మన వెసులుబాటు పెరుగుతుంది అని. సో ఈ రెండు ఈ 10 ఏళ్లలోనే మనం చూస్తూ ఉన్నాం, అవి ఫలాలు వస్తున్న సందర్భాల్లో మనం ఉన్నాం. సో సుఖోయ్ ఆర్మేనియాకి ఇచ్చే విషయానికి సంబంధించి ఈ డీల్ ఎక్కడి వరకు వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? అంటే మన శత్రువు మన మిత్రుడు అవ్వాలి. ఇది చాలా కీలకమైన ప్రిన్సిపల్. చాణక్యుడు చెప్పింది, ప్రపంచంలో అందరూ అదే పాటిస్తారు.
కానీ మన ప్రభుత్వాలు గతంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించేవి కాబట్టి దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మనం అది తూచా తప్పకుండా పాటిస్తున్నాం. మన శత్రువులు ఎవరు? రైట్ నౌ చైనా, మనకు పాకిస్తాన్, టర్కీ, మధ్యలో అజర్బైజాన్ చేరాడు. ఎందుకంటే మనకు ఆపరేషన్ సింధూర్లో మనకు వ్యతిరేకంగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు, చాలా చేశారు వాళ్ళు. ఇటువంటి 3-4 ఉన్నారు మనకి. సో వీళ్ళందరినీ కూడా మనం టార్గెట్ చేస్తున్నాం, వీళ్ళని సరౌండ్ చేస్తున్నాం. వాళ్ళ శత్రువులు ఎవరున్నారో వాళ్ళందరితో మైత్రి పెట్టుకుంటున్నాం. ఆఖరికి తాలిబాన్తో కూడా పెట్టుకున్నాం, పాకిస్తాన్కి సంబంధించి తాలిబాన్తో కూడా మైత్రి పెట్టుకున్నాం. సో కాబట్టి మనం వాళ్ళ దేశంలో వాళ్ళ పరిస్థితి ఏంటో, ఆ ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క లీగాలిటీ ఏంటో దానిలో మనం వెళ్ళట్లేదు. మనకు అవసరం, మన శత్రువు ఎవడున్నాడో వాటితో ఆటోమేటిక్గా మనం మైత్రి పెట్టుకుంటాం. అజర్బైజాన్ మనకు వ్యతిరేకంగా చాలా చేసింది. దాంతో మనం 2-3 చేస్తున్నాం. ఒకటి సివిలియన్ యాంగిల్లో మనం ఏం చేసాం, సో మనం అజర్బైజాన్ యొక్క టూరిజం దెబ్బకొట్టాం. రమారమి 30 to 35% టూరిజం పడిపోయింది అక్కడ, భారతదేశం నుంచి వెళ్ళడం మానేశారు. తర్వాత నెక్స్ట్ అర్మేనియాని మనం స్ట్రెంథన్ చేస్తున్నాం. వాళ్ళకి మనకు ఆ పినాకా ఇటువంటి మల్టీ బ్యారల్ రాకెట్స్ ఇవన్నీ ఇచ్చాము, డిఫరెంట్ అమ్యూనిషన్స్ ఇచ్చాము, వాళ్ళకి సెన్సార్స్ కావాల్సినటువంటి కొన్ని రడార్స్ లాంటివి ఇచ్చాము, చాలా ఇచ్చాము, సపోర్ట్ చేస్తున్నాం. ప్లస్ కోవర్ట్ గా కూడా వాళ్ళకి బహుశా ఇంటెలిజెన్స్ ఇస్తున్నాం, చాలా చేస్తున్నాం. సో అజర్బైజాన్ వ్యతిరేకంగా మనం దీన్ని స్ట్రెంథన్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే కనుక పాకిస్తాన్ నుంచి వాళ్ళు ఒక 40 JF-10Cలు కొందామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అజర్బైజాన్. అది 4th జనరేషన్ ఫైటర్, చైనీస్ టెక్నాలజీ ఆఫ్ కోర్స్, బట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ పాకిస్తాన్. సో అది కనుక 40 ఎయిర్క్రాఫ్ట్స్ వస్తే కనుక ఎయిర్ సుపీరియారిటీ వచ్చేస్తుంది అజర్బైజాన్కి. అర్మేనియా ఇంకా తట్టుకోలేదు, మొత్తం స్కైస్ కింద వాళ్ళు ఆక్యుపై చేయొచ్చు, ఆ థ్రెట్ ఉంది వాళ్ళకి. వీళ్ళ దగ్గర ఉన్నది సోవియట్ యూనియన్ నుంచి విడిపోయింది కాబట్టి అర్మేనియా, సోవియట్ యూనియన్ సంబంధించినటువంటి పాత ఎయిర్క్రాఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఆల్టర్నేట్స్ కావాలి. ప్లస్ వాళ్ళు సోవియట్ ఎరా టెక్నాలజీకి అలవాటు పడ్డటువంటి దేశం. సడన్ గా వాళ్ళకి F-16 ఇస్తే కనుక అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం వాళ్ళకి. సో ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అని చూస్తున్నారు. రష్యా నుంచి కొనుక్కోలేనటువంటి పరిస్థితి. రష్యా యుద్ధం చేస్తుంది, వాళ్ళకే సరిపోవట్లేదు, వాళ్ళ ప్రొడక్షన్ అంతా కూడా వాళ్ళ యుద్ధానికి సప్లై చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ ఏంటి? ఆల్టర్నేటివ్ చూస్తే కనుక మనకు అమెరికా కానీ చైనా దగ్గరికి ఎలాగో వెళ్ళలేరు, ఎందుకంటే ఆల్రెడీ అజర్బైజాన్ దగ్గర వాడుకుంటున్నారు కాబట్టి. నెక్స్ట్ యూరోపియన్ ఆప్షన్స్ కానీ లేదా మనకు అమెరికన్ ఆప్షన్స్ కానీ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో బెస్ట్ ఆల్టర్నేటివ్ వాళ్ళకి సుఖాయ్ కనిపిస్తుంది. మన దేశంలో సుఖాయ్ మనకు తెలుసు, డబుల్ ఇంజిన్, అది లైసెన్స్ మనకు రష్యా నుంచి లైసెన్స్ తీసుకొని దాంతో మన HAL తయారు చేస్తుంది. దాంట్లో చాలా మార్పులు చేశారు, అందుకని దాన్ని సుఖాయ్ M30 MKI అంట. ఐ అనేది ఇండియన్ వర్షన్, అది ఇన్ఫాక్ట్ రష్యాలో కూడా లేదు, మనమే చేస్తాం. దాని ఫ్రేమ్ ఒకటి వదిలేసి మిగతా ఇంజిన్ వదిలేసి మిగతా అన్ని కూడా మనమే పెట్టుకున్నాం. దాని AESA యాక్టివ్లీ ఎలక్ట్రానిక్ స్కాన్ అరే అనేది అయితే ఉంటుందో దాని రడార్ అది మనది పెట్టుకున్నాం, మనం ఉత్తమ్ లాంటివి పెట్టుకున్నాం. మనం దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ గతంలో వాళ్ళదంతా కూడాను మాన్యువల్ గా ఉండేది. రష్యా ఎప్పుడో పాతది కదా టెక్నాలజీ, మొత్తం ఎలక్ట్రానిక్స్ చేసేసాం దాని సెన్సర్స్ కానీ దాని కాంబాట్ కేపబిలిటీస్ కానీ దాని పాడ్స్ లో కూడా మనం ఇండియన్ మిసైల్స్ పెట్టే దిశగా దాన్ని మోడిఫై చేసుకున్నాం, చాలా మోడిఫై చేసాం. అందుకని ఈ టెక్నాలజీ అనేది బహుశా వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర అజర్బైజాన్ దగ్గర లేదు, కాబట్టి దీని మీద ఫోకస్ పెడదామని చెప్పి అర్మేనియా ట్రై చేస్తుంది. అఫ్కోర్స్ ఇంకా ఆర్డర్ రాలేదు, బహుశా ఒక 8 ఎయిర్క్రాఫ్ట్స్ దాకా 6 నుంచి 8 ఎయిర్క్రాఫ్ట్స్ దాకా ఆర్డర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే మనం వాళ్ళ సిచ్యువేషన్ లో ఏ యాంగిల్లో చూసినా కానీ సుఖాయ్ తప్ప వాళ్ళకి ఆప్షన్ లేదు. లిటరల్ గా రష్యా నుంచి కొనుక్కోలేరు, అమెరికా నుంచి రాదు, చాలా ఎక్స్పెన్సివ్, యూరోప్ అదే పరిస్థితి. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ భారతదేశం. ఆల్రెడీ మనకు వాళ్ళకి డిఫెన్స్ స్ట్రైక్స్ కూడా చాలా పటిష్టమైనవి. అర్మేనియా ఇంత కీలకమైన పొజిషన్ లో ఉందంటే ఉత్తరాన అజర్బైజాన్, దక్షిణాన టర్కీ. సో ఈ 2 భారతీయ శత్రువులని మనం అర్మేనియాని సపోర్ట్ చేస్తూ వాళ్ళని కౌంటర్ చేయగలం. గత వారం మనం టర్కీని ఎలా కౌంటర్ చేస్తున్నామో మాట్లాడాం. మనకు INS త్రికండ్ ఇవన్నీ ఎలా వెళ్ళాయి అక్కడికి, INS తమాల్ అక్కడ సీస్ లో మెడిటరేనియన్ సీలో ఎలా వెళ్ళాయి చెప్పాము. ఇప్పుడు ఎయిర్ కెపాసిటీ మనకు అర్మేనియాకి ఇచ్చేది గురించి ఈ ఎపిసోడ్ లో చర్చిస్తున్నాం. సో ఇందాక నేను చెప్పినట్టు మన శత్రువుని మనం వాళ్ళతో మైత్రి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి, బగ్రామ్ ఎయిర్ బేస్ భారతదేశానికి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది అని చెప్పేసి. అది నేను ఇప్పటికి నమ్మట్లేదు, ఎందుకంటే దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మనం ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ తీసుకువెళ్ళాలంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్, ఇరాన్ ఎయిర్ స్పేస్ వాడుకోవాలి. వాళ్ళు ఎందుకు ఇస్తారు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు కదా. ప్లస్ బగ్రామ్ ఎయిర్ స్పేస్ నాకు కావాలి అని ఆయన
మనకు డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు కాబట్టి బహుశా వాళ్ళు ఎవరికి ఇవ్వకపోవచ్చు. మనకి ఏంటంటే బహుశా మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లాంటిది ఏమైనా ఇవ్వచ్చు. మన ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళవు అక్కడ. కాబట్టి మనము మన సింపుల్ ప్రిన్సిపల్ మోదీ గవర్నమెంట్ పాటిస్తుంది ఏంటంటే, మన శత్రువు ఎవడున్నాడో వాడి పక్కన ఎవడున్నా వాడితో మైత్రి పెట్టుకుంటాము. ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అర్మేనియా కావచ్చు, మనకు సైప్రస్ కావచ్చు, గ్రీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం ఆ యాంగిల్లో మనం చేస్తున్నాం. కాబట్టి అర్మేనియా మనకు చాలా కీలకమైనటువంటి కస్టమర్, కీలకమైనటువంటి స్ట్రాటజిక్ పార్ట్నర్. మన వెపన్ సిస్టమ్ కూడా టెస్ట్ అవుతున్నాయి. సో ప్రపంచం మనమే మన దగ్గర పెట్టుకొని మా దగ్గర చాలా గొప్ప ఉన్నాయంటే సార్ లాభం లేదు కదా. ప్రపంచంలో ఇంకెవరికైనా ఇచ్చి వాళ్ళు దాన్ని వాడి దాని యొక్క క్రెడిబిలిటీ చెప్పారంటే మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా, మన ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా మనం చాలా క్రెడిబుల్ గా మనం పెరిగేటువంటి అవకాశాలు. ఆల్రెడీ మనము బ్రహ్మోస్ మిసైల్స్ ఫిలిప్పైన్స్ కి ఇచ్చాము. ఇంకా 2 దేశాలతో సంతకాలు అయినాయని మనకు తెలుస్తున్నాయి, కానీ ఆ దేశాల పేర్లు రివీల్ చేయలేదు బ్రహ్మోస్ ఏరోస్పేస్. సో మనం ఒక ఎక్స్పోర్ట్ శక్తిగా ఎదగడానికి ఒక ప్రయత్నం, స్ట్రాటజిక్ గా మన శత్రువుని కౌంటర్ చేయడం రెండోది. సో మల్టిపుల్ యాంగిల్స్ లో ఈ రోజు మన దేశం ముందుకు కదులుతోంది. అందుకని ఈ అర్మేనియన్ ఏదైతే కాంట్రాక్ట్ మనకు రాబోతోందో అది అందుకని ఆ యాంగిల్స్ చూస్తే కనుక చాలా కీలకమైనది. తేజస్ కి సంబంధించినటువంటి అస్త్రా ట్రయల్స్ ఏదైతే తేజస్ కి లింక్ చేసేటువంటి, తేజస్ కి తో వాడేటువంటి మిజైల్స్ కావచ్చు, ఆ వెపనరీ అన్నిటినీ కూడా ట్రయల్స్ చేస్తూ ఉన్నారు. సో సక్సెస్ఫుల్ గా ఈ పరీక్షల్ని నిర్వహిస్తున్నట్టుగా కనబడుతోంది. తేజస్ ఆల్మోస్ట్ ఇక సిద్ధమవుతున్నట్టుగానే మనం భావించాలా యుద్ధానికి? సో మనకు చూస్తే కనుక తేజస్ మెల్లిమెల్లిగా దాని నంబర్స్ ఇస్తుంది. హెచ్ఏఎల్ ఇప్పుడు ఒక్కొక్క ప్రతి నెల ఆల్మోస్ట్ 1-2 మనకు రాబోతున్నాయి. కాబట్టి వాటిల్లో ఉన్నటువంటి టెక్నాలజీ అంతా కూడా కింద పెట్టవలసిన BVRAAM అంటాడు, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. దీని ఒక చాలా పెద్ద ఒక రన్నింగ్ రేస్ మొత్తం ప్రపంచంలో జరుగుతుంది. మన జనరల్ గా మన దగ్గర ఉన్నది 80 to 110 కిలోమీటర్స్, 120 కిలోమీటర్స్ కొట్టగలిగినటువంటి మనకు రేంజ్ లో ఉన్నాయి. మనం అస్త్రాన్ని ఒకటి పెట్టుకున్నాం, అది కూడా ఇంచుమించు అదే రేంజ్ లో ఉంటుంది. యావరేజ్ 100 కిలోమీటర్లు అనుకుందాం, 100 నుంచి 110, 120, ఇట్ డిపెండ్స్. ఆ రేంజ్ లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే మనకి ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ఉందో అది మన దేశంలో సపరేట్ గా తయారు చేసుకున్నాము. మన గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. దానిని మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ రఫాయల్ మనం కూడా సోర్స్ కోడ్ ఇవ్వలేదు కాబట్టి రఫాయల్ మనం దాన్ని లింక్ చేయాలంటే కనుక మనం మళ్ళీ వాడిని పిలవాలి, రఫాయల్ ఇంజనీర్స్ పిలవాలి, వాడు వచ్చి దాన్ని చేస్తే కానీ మనం చేయలేం. కానీ తేజస్ కంప్లీట్ గా మన ప్లాట్ఫామ్ కాబట్టి తేజస్ లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలాగే సుఖాయ్ కూడా లిటరల్ గా మన ప్లాట్ఫామ్, అదంతా మనమే చాలా సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి దాంట్లో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అది ఇంటిగ్రేషన్ అవ్వాలి. జనరల్ గా స్టాండర్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏముంటాయంటే రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే రష్యన్ మిజైల్స్ ని ఇంటిగ్రేట్ చేసే దిశగా ఉంటాయి. అలాగే అమెరికా, అలాగే యూరప్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ మిసైల్స్ నే వాళ్ళు ఇంటిగ్రేట్ చేసే దిశగా ఉంటాయి. కానీ మనకు ఒక ప్లాట్ఫామ్ లో మల్టిపుల్ మిసైల్స్ ఇంటిగ్రేట్ చేయాలి. రేపు ఇజ్రాయెల్ నుంచి కొన్న ఉండొచ్చు మన దగ్గర, లేదా ఫ్రాన్స్ నుంచి కొన్న ఉండొచ్చు, లేదా మనమే DRDO ఉండొచ్చు, లేదా అండర్ లైసెన్స్ రష్యా నుంచి కొన్న ఉండొచ్చు. చాలా మిసైల్స్, మల్టిపుల్ మిసైల్స్ దాన్ని ఇంటిగ్రేట్ చేయగలగాలి. సో ఇప్పుడు తేజస్ క్రమేపీ మనకు పొదలో చేరుతోంది కాబట్టి దాంట్లో ఇవి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్లస్ మనం అస్త్రా వర్షన్ 2 తీసుకొస్తున్నాం. ఇది మనం డిఫెన్స్ రౌండప్ లో గతంలో ఆల్రెడీ చర్చించాము. అస్త్రా మనకు వర్షన్ 2 వచ్చినప్పుడు అది రమారమి 150 నుంచి 180 కిలోమీటర్ల దాకా వెళ్ళగలదు అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ కొన్ని క్లెయిమ్స్ 200 కిలోమీటర్స్ ఉంటాయి, మనం అన్ని చెప్పాం, కొన్ని అవన్నీ మనకు క్లాసిఫైడ్ ఉంటాయి. ఎందుకంటే శత్రువుకి ఎందుకు తెలియాలి దాని కెపాసిటీ ఎంత ఉందో. 150, 160 అని చెప్పామంటే వాడు అంతలేనే ఉంటాడు. మనం 200 కిలోమీటర్స్ రేంజ్ లో కొడితే కనుక వాడికి సర్ప్రైజ్ ఉండొచ్చు. మనకు ఆపరేషన్ సింధూలో మన కేపబిలిటీ ఎవరికి తెలియలేదు, సడన్ గా మనం చూపించాం మన కేపబిలిటీ ఏంటో. కాబట్టి అటువంటివి. సో ఇవి టెస్టింగ్ ప్రోటోకాల్స్ అవుతున్నాయి తేజస్ మీద. తేజస్ ఇప్పుడు కూడా మనకు నంబర్ 1 కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ గా మనకు తీసుకువెళ్ళట్లేదు. నంబర్ 1 కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మనకి ఇప్పుడు కూడా సుఖాయ్ 30 MKI. సెకండ్ లేయర్ వచ్చేసి మనకి MiG-29. MiG-21 ఆఫ్ కోర్స్ జస్ట్ నెల క్రితం మనం దాన్ని కంప్లీట్ గా మనం రిటైర్ చేసేసాం. MiG-29 సెకండ్ లేయర్ ఉన్నాయి. రఫైల్స్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ పర్పసెస్ మనం వాడుతున్నాం ప్రస్తుతానికి. ఉన్నవే 2 స్క్వాడ్రన్స్, అవి కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ మాత్రమే వాడుతున్నాం. బల్క్ ఆపరేషన్స్ కి మనం ఇప్పుడు తేజస్ రాబోతున్నాం. కాబట్టి తేజస్ ని భారతీయ టెక్నాలజీతో ఇంటగ్రేషన్ అనేది మొదలైంది. ఫస్ట్ మన ఈ ఎపిసోడ్ లోనే ఫస్ట్ టాపిక్ మనం మ్యాన్డ్ మధ్యలో తేజస్ ఎలా వర్క్ చేస్తుందో అని చేశారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ BVRAAM అంటారు
దానిని మనం ప్రోటోకాల్స్ అన్ని కూడా టెస్టింగ్ చేస్తున్నాం మనం. సో రాబోయే బహుశా సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇది ఒక లీథల్ వెపన్. మన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నది ఒక పవర్ఫుల్ శక్తిగా ఎదిగేటువంటి ప్రయత్నం, దాన్ని తయారు చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో లెట్స్ హోప్ అండ్ లోక్ ఫర్ ద బెస్ట్. కీలకమైనది దీంట్లో ఏంటంటే చైనీస్ PL-15E మన దగ్గర దొరికింది. రివర్స్ ఇంజనీరింగ్ చేసిన టెక్నాలజీస్ అన్ని కూడాను ఇప్పుడు అస్త్రాలో పెడుతున్నాం. అంటే రేపు అస్త్రా గనక పాకిస్తాన్ చైనా చేతిలో పడిందంటే, మనం ఫైర్ చేస్తే సగం విరిగిపోయో విరగకుండానో ఏదైనా ఫర్ ఎనీ రీజన్ ఏదైనా వాళ్ళు దొరికితే వాళ్ళకి టెక్నాలజీ లీక్ అవ్వకుండా దాంట్లో ప్రోటోకాల్స్ పెడతాయి. ఇవన్నీ కూడా టెస్ట్ అవుతుంది. ఇవన్నీ టెస్ట్ అయ్యి కొత్త వర్షన్స్ అన్ని దాంట్లో ఎలా ఇంటగ్రేట్ అవుతుంది తేజస్ లో అని చెప్పి మనం చెక్ చేస్తాం. రైట్ సార్. ఇక మనం ఈవెన్ డిఫెన్స్ రౌండప్ లో డిస్కస్ చేసింది, అట్ ద సేమ్ టైం మన గ్లోబల్ రౌండప్ లో కూడా మనం మాట్లాడాము ఇంతకు ముందు. ELF రేడార్ సిస్టమ్ కి సంబంధించి ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ రేడార్ ప్రాజెక్ట్ మన తెలంగాణ రాష్ట్రంలోని దామగుండం దగ్గర ఫారెస్ట్ ఏరియాలో నిర్వహించడానికి ఆల్రెడీ దానికి అప్రూవల్స్ అయిపోయినాయి. ఆల్రెడీ దాని శంకుస్థాపన కూడా జరిగింది. సో ఆ టైంలో మనం మాట్లాడాము, తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి భూమిని ఇవ్వడము, ఆ క్లియరెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకి కొంతమంది అప్రోచ్ అయ్యారు. హైకోర్టులో ఇప్పుడు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సో ఇప్పుడు హైకోర్టు దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్స్ రెండింటి నుంచి కూడా కౌంటర్స్ ఫైల్ చేయమని చెప్పేసి, రిప్లైస్ ఫైల్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది. సరే, ఇప్పటికి ఇంకా స్టే ఇచ్చినట్టుగా తెలియదు. బట్ ఈ అంటే మన భారతదేశపు అధునాతనంగా మనల్ని మనం ఎక్విప్ చేసుకోవడానికి రక్షణ రంగానికి సంబంధించినటువంటి మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చుకునే ఈ సందర్భంలో ఇలాంటి హైకోర్టులకు వెళ్ళి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసే ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి సార్? అండ్ ELF రేడార్ కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? అండ్ తెలంగాణ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది? అఫ్ కోర్స్ యూనియన్ గవర్నమెంట్ డెఫినెట్ గా దీని మీద కౌంటర్ కరెక్ట్ గానే ఇస్తారు. బట్ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా మళ్ళీ మాట మార్చే అవకాశాలు ఉన్నాయా? ELF ఎందుకు కీలకం అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మనం ఆల్రెడీ దీని మీద నువ్వు అన్నట్టు మనం ఆల్రెడీ మన గతంలో మనం దీని గురించి డీటెయిల్ గా చర్చించాం. అది రాజ్నాథ్ సింగ్ గారు ఇనాగ్రేట్ చేసినప్పుడు దాని గురించి మనం డీటెయిల్ గా చర్చించాం. అప్పుడు BRS ప్రభుత్వం ఉండేది. BRS ప్రభుత్వం దీనికి పర్మిషన్స్ ఇచ్చింది. ELF ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. ఇవి మన సబ్మరీన్స్ ని కాంటాక్ట్ చేస్తాయి, సబ్మరీన్ కమ్యూనికేషన్ చేస్తాయి. సబ్మరీన్ ఎలా ఉంటుందంటే మేజర్ మనకు రెడార్ వేవ్స్ లో కానీ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఉంటే కనుక దాన్ని హ్యాక్ చేయొచ్చు, మన శత్రువులు హ్యాక్ చేయొచ్చు. కాబట్టి మనకు న్యూక్లియర్ అటాక్ జరిగింది అనుకుందాం మన దేశం మీద. మేజర్ న్యూక్లియర్ అటాక్ జరిగితే సెకండ్ కౌంటర్ అటాక్ ఎక్కడి నుంచి చేయగలం? మనం సబ్మరీన్స్ నుంచే చేయాలి. ఎందుకంటే మన షిప్పులు కానీ లేదా మనం భూమి మీద ఉన్నవన్నీ కూడా మనం టార్గెట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ లో మన మీద ఇంత మేజర్ అటాక్ జరిగిందంటే సెకండ్ అండ్ అష్యూర్డ్ అటాక్, దాని కౌంటర్ అటాక్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ సబ్మరీన్స్ నుంచి చేస్తున్నాం. ఆ సబ్మరీన్ కి మన దేశం మీద న్యూక్లియర్ అటాక్ జరిగింది అని ఎలా తెలుస్తుంది? లేదా తెలిసింది పలానా దగ్గర కొట్టండి మీరు వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా వెళుతుంది? అది ఆ కమ్యూనికేషన్ చాలా సీక్రెట్ గా ఉంటుంది. అందుకని ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. అది ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీని వాళ్ళు పట్టుకోవడం చాలా చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ ప్రోటోకాల్స్ అన్నది మనం ఎక్కడి నుంచి వచ్చి పెట్టాము? హైదరాబాద్ దామగుండం ఫారెస్ట్ ఏరియాలో పెట్టాం. సో దట్ ఇట్స్ వెరీ సెక్యూర్. సో మనకు ఉన్నటువంటి నేవల్ అసెట్స్, మనకు ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ తిరుగుతున్నటువంటి మన సబ్మరీన్స్ అన్నిటికి కూడాను అది కమ్యూనికేషన్ చాలా చాలా కీలకం. దేశ రక్షణకు ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది రక్షణ వల్ల ఎవరు నష్టపోతున్నారు అది మనకు చాలా ఇంపార్టెంట్. సో వాళ్లకు వత్తాసు పలుకుతూ ఈ శక్తులన్నీ కూడా PIL వేయడం మొదలుపెట్టాయి. దామగుండం స్వామి అని ఒక సత్యనారాయణ స్వామి అని అతను, నువ్వెవర్రా నా అడవుల్లో వచ్చి నన్ను ఇది చేస్తున్నావు అని చెప్పి మొదలుపెట్టాడు. అలాగే తులసి చందు అని చెప్పి ఒక జర్నలిస్ట్. ఆ అమ్మాయి ప్రొఫైల్ చూసామంటే కనుక మొత్తం దేశ విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఆపరేషన్ సింధూర్ని కించపరచడం, ఇటువంటివి అన్ని కూడా గతంలో మన దేశ రక్షణకు సంబంధించిన అంశాలు చాలా నెగటివ్ రిపోర్టేజ్ అంతా మనం చూసాం. అంతేకాదు వ్యక్తిగతంగా తనని టార్గెట్ చేస్తున్నారని విక్టిమూడ్ చాలా తొందరగా ప్లే చేస్తారు. దానికి ఆ జర్నలిస్ట్ యూనియన్స్ ని వాళ్ళని వాడుకోవడం, ఇటువంటివన్నీ చేసి నాకేదో చాలా అన్యాయం జరిగిపోతుందని ప్రొజెక్ట్ చేయడం, దాంతో వాళ్ళు పాపులారిటీగా వచ్చే ప్రయత్నం చేస్తారు. సో అతను వీడిద్దరి బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక డెఫినెట్ గా కంప్లీట్లీ ప్రో లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్, ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ వీళ్ళు ఇద్దరు కూడాను.
సో వాళ్ళు ఈ పిఐఎల్ వేశారు. యాక్చువల్గా ఈ పిఐఎల్ అక్కడే డిస్మిస్ చేయవలసింది, ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన మ్యాటర్, వీ విల్ నాట్ డిస్కస్ అని కొట్టేవలసింది. ఫస్ట్ కోర్టు దాన్ని స్టే ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని కండిషన్స్ పెట్టి దాన్ని వెకేట్ చేశారు. 2022లో దాన్ని వెకేట్ చేశారు. అంటే ఆ కండిషన్స్ ఏం పెట్టారంటే, ఈ జడ్జిమెంట్ మేము ఫైనల్ గా జడ్జిమెంట్ ఇస్తామో దాని ఆధారంగా దానికి మీరు కట్టుబడి ఉండాలి, అంతవరకు మీరు ఏమైనా చేసుకోండి అని అటువంటి స్టే ఏదో ఇచ్చారు. ఎంత పనికిమాలిన స్టే, నిజంగా నాకు అర్థం కాదు. అక్కడ వనాల్లో పక్షులు తర్వాత జంతువులు నష్టపోతాయి, అక్కడ ఉన్నటువంటి పర్యావరణ కాలుష్యం అవుతుంది అని చెప్పేసి వీళ్ళు పేరు పెట్టారు. సైంటిఫిక్ ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా దానికి? సైంటిఫిక్ ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? సో ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి. సైంటిఫిక్ ఎక్కడ ప్రూఫ్ లేదు. జూహీ చావ్లా కూడా గతంలో ఇటువంటి పనికిమాలిన కేసు ఒకటి వేసింది ఆవిడ. ఇది 5G టెస్టింగ్ పెట్టకూడదు, 5G టవర్స్ పెట్టకూడదు, పెడితే పిట్టలు చచ్చిపోతాయని చెప్పి కేసు వేసింది. 20 లక్షల ఫైన్ వేసింది కోర్టు జూహీ చావ్లాకి వ్యతిరేకంగా. సో వీళ్ళు డిస్రప్టివ్ ఫోర్సెస్ అనమాట. మరి జ్యుడిషియరీలో వీళ్ళు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయో, జ్యుడిషియరీలో జడ్జెస్ ని వీళ్ళు ఎలా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని వాడుకుంటారా, ఇవన్నీ కూడా ప్రశ్నలు, మనకు తెలియదు. ప్రస్తుతానికి అయితే November 13th కౌంటర్ వేయమని చెప్పేసి దాన్ని స్టే ఇచ్చారు. భారత ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము వీళ్ళందరూ కూడా కౌంటర్స్ వేయాలి November 13th తర్వాత దాని ఆర్గ్యుమెంట్స్ ముందరకు వెళ్తాయి. సో చూద్దాం అల్టిమేట్ గా ఏ దిశగా వెళ్తుందో. కానీ మనం డిఫెన్స్ రౌండప్ లో ఏం చెప్తున్నాం అంటే, మన దేశ రక్షణ కోసం భారత ప్రభుత్వం కష్టపడి ఇన్ని పనులు చేస్తుంటే విఘాతం కలిగించి మన శత్రువులకు ఏదో విధంగా సహాయం చేస్తున్నటువంటి శక్తులు మన దేశంలోనే ఉన్నారు. వాళ్ళు ఎవరో చైనీస్ కాదు, పాకిస్తానీస్ కాదు, మన దేశంలోనే మన వాళ్ళే, మన పక్కన ఉన్నటువంటి మన వాళ్ళే ఈ పనులన్నీ చేస్తున్నారు. అంటే వీళ్ళ మోటివేషన్ ఎక్కడ ఉంది, వీళ్ళ ఆలోచన దృక్పథం ఏంటి, ఈ దేశాన్ని ఎంత విధంగా వీళ్ళు హేట్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని మన ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోదీ ప్రభుత్వం చేసేది ఒక ఎత్తు అయితే కనుక దాన్ని కించపరుస్తూ దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని మనం తెలుసుకోవాలి, ఇటువంటి వాటిని అపోజ్ చేయగలగాలి. ఇంకా వీలైతే కొంతమంది దీనికి సంబంధించి కౌంటర్ పిఐఎల్ వేసేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎక్స్పోజ్ చేసి మన దేశ రక్షణకు దోహదపడాలి. దానికి సంబంధించినటువంటి సపోర్ట్ స్ట్రక్చర్ అనేది సమాజం నుంచి రావాలి. అందుకని మనం ఇటువంటి సబ్జెక్ట్స్ కూడా దీన్ని మనం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇది మన దేశ రక్షణకు, మన నేవికి. సో నా డౌట్ ఏంటంటే, యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం అదే. ఇప్పుడు నాకు అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుందో మనం వెయిట్ చేద్దాము, అంత ఫాస్ట్ గా ఇప్పుడే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ తాను పర్యావరణవేత్తగా తనను తాను చెప్పే వ్యక్తి. సో పూర్తిగా ఏదో చాలా ఎన్విరాన్మెంట్ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టుగా మాట్లాడదు. అఫ్ కోర్స్ ఆమె పర్యావరణం కోసం నిజంగానే చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉండవచ్చు గాక. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే, ఈవెన్ కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన దృక్పథం ఏంటి, ఈ లెఫ్టిస్టులు సోకాల్డ్ ఈ ఎవరెవరైతే ఈ డెవలప్మెంట్ అడ్డుకునే వాళ్ళనో వాళ్లకు వంతపాడేటువంటి కాంగ్రెస్ సర్కార్ ఉంది. రేవంత్ రెడ్డికి ఏమి ఇష్టం ఉన్నా బట్ హైకమాండ్ ఈస్ డిఫరెంట్, రైట్? సో ఇప్పుడు మనము హెచ్సియు విషయంలో కూడా అదే చూసాం, హెచ్సియు దగ్గర కూడా అదే విషయం చూసాము. సో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు నాకు. హెచ్సియు ఇంకొంచెం డిఫరెంట్ సబ్జెక్టు, బట్ ఈఎల్ఎఫ్ రేడార్ అనేది చాలా అవసరమైంది భారతదేశానికి. దాన్ని మనం ఆపే ప్రయత్నం ఇట్లాంటి ప్రభుత్వాలు చేస్తే మాత్రం దెర్ విల్ బి ప్రాబ్లం. కరెక్ట్. మనకు పర్యావరణం గురించి లెక్చర్ ఇచ్చేవాళ్ళు హెచ్సియులో పర్యావరణం గురించి వీళ్ళు ఏం చేశారో అందరూ చూశారు కదా. మరి అక్కడ మరి ఈ లెఫ్టిస్ట్ ఎందుకు దాన్ని వాళ్ళని కాంగ్రెస్ వ్యతిరేకంగా వాళ్ళు ఎందుకు ఏం మాట్లాడట్లేదు వాళ్ళు అక్కడ? ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి వీళ్ళు మాట్లాడరు. ఇవన్నీ కూడా ఏంటంటే హిపోక్రసీ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్. వీళ్ళందరూ కూడాను ఏవి కూడా సత్యాన్ని మీద ఆధారపడినటువంటి ఉద్యమాలు కావు ఇవి. పర్యావరణ పేరిట ఈ దేశంలో డెవలప్మెంట్ అవ్వకుండా ఆపినటువంటి ఉదంతమే మనం చూసాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో. అప్రూవల్స్ ఇవ్వకపోవడం, దాంతో మనకు ఫార్వర్డ్ బేసిస్ లో మనకు కావాల్సిన రెడార్స్ కానీ సెన్సర్స్ కానీ ఎన్నో ఆగిపోయినాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో మనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగలేదు. నిర్మలా సీతారామన్ డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పుడు మనం అక్కడ ట్రై సర్వీసెస్ కమాండ్ పెట్టుకున్నాము అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో. అప్పుడు అక్కడ మనము దానికి సంబంధించినటువంటి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అన్ని కూడా చాలా త్వరితగతిని చేసుకోగలిగాం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం సోనం వాంగ్చుక్ లదాఖ్ లో వచ్చేసి ఎన్వైరన్మెంట్ అని చెప్పేసి అక్కడ డెవలప్మెంట్ ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ శక్తులన్నీ ఏంటంటే మన దేశ పురోగతి, అభివృద్ధి, దేశ రక్షణకు సంబంధించి
మనం ముందరకు పెడుతుంటే దాన్ని ఏదో విధంగా ఆపేటువంటి దాన్ని అడ్డుపడేటువంటి ప్రయత్నమే వీళ్ళు చేస్తారు. కానీ దేశ పురోగతి అంటే వీళ్ళకి ఎవరికి కూడా నచ్చదు. దేశం ఒక బానిసగానే ఉండాలి. వాళ్ళ ఐడియాలజికల్ సపోర్ట్ బేస్ ఎక్కడి నుంచి వస్తుందో, వీళ్ళ ఏమంటే వీళ్ళ గాడ్ ఫాదర్స్ ఎక్కడున్నారో వాళ్ళకి సపోర్ట్ గా మన దేశానికి వ్యతిరేకంగా నిలబడేటువంటి భయంకరమైనటువంటి అంతర్గత రాక్షసీ శక్తులు వీళ్ళు. కరెక్ట్ సార్, కరెక్ట్, పర్ఫెక్ట్ చెప్పారు మీరు. సార్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. రష్యా మరొక న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిసైల్ టెస్ట్ చేసింది విజయవంతంగా. దాని పేరు BUREVESTISTNIK బురెవెస్నిక్. అది యాక్చువల్లీ నాకైతే పలకడం రావట్లేదు, రష్యన్ భాషలో పెట్టిన పేరు అది. సో న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ టెస్ట్ చేశారు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో దీని వివరాలు ఏంటి? రష్యా ఇంకా తన పరిజ్ఞానాన్ని, తన సాంకేతిక పరిజ్ఞానము, లేకపోతే రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఇంకా తనను తాను ఎక్విప్ చేసుకునే పద్ధతి ఏం ఆగట్లేదు, ఇంకా పెంచుకుంటూనే ఉంది. సో ఈ కొత్త మిసైల్ లక్ష్యం ఏంటి అండ్ దీని వివరాలు ఏంటి? నిజంగా ఇది బహుశా వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ గత 10 సంవత్సరాలు ఏదైనా ఉంటే ఇదేం చెప్పాలి. ఈ మిసైల్ యొక్క ఫీచర్ ఏంటంటే కనుక, మామూలుగా మనకు మిసైల్స్ లో ఫ్యూయల్ పెడతాం, ఇంధనం పెడతాం. ఆ ఇంధనం కాలుతుంటే కొద్దీ ఆ ప్రెషర్ తోటి మిసైల్ పైకి పెడుతుంది. దాంట్లో ఫస్ట్ లిక్విడ్ ఫ్యూయల్ ఉండొచ్చు, సాలిడ్ ఫ్యూయల్ ఉండొచ్చు, లేదా ఒక సెక్షన్ లో లిక్విడ్, ఒక సెక్షన్ లో మనకు సాలిడ్ ఫ్యూయల్, ఇటువంటివన్నీ ఉంటాయి మనకి. ఎందుకంటే మనం ఫర్ ఇన్స్టెన్స్ అంతరిక్షంలోకి వెళ్ళిందంటే కనుక ఫ్యూయల్ పనిచేయదు, లిక్విడ్ ఫ్యూయల్ పనిచేయదు. ఎందుకంటే అక్కడ మనకు ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆక్సిజన్ ఇంటేక్ ఉండదు. కాబట్టి సాలిడ్ ఫ్యూయల్ పెట్టాల్సి వస్తుంది. సాలిడ్ ఫ్యూయల్ పెట్టినప్పుడు సాలిడ్ ఫ్యూయల్ కూడా మళ్ళీ సాలిడిఫైడ్ ఆక్సిజన్ పెట్టడం, ఇటువంటివన్నీ చేస్తారు. కానీ ఈ మిసైల్, రష్యా ఇనాగరేట్ చేసినటువంటి ఈ మిసైల్ యొక్క గొప్పతనం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంది దాంట్లో. లిక్విడ్ ఫ్యూయల్ కాదు, ఈ సోకాల్డ్ అంటే సాలిడ్ ఫ్యూయల్ కాదు, న్యూక్లియర్ మెటీరియల్ పెట్టారు. అంటే మామూలుగా మిసైల్ ఒక రేంజ్ ఉంటుంది. లాంగెస్ట్ రేంజ్ వచ్చేసి ఒక 15,000 కిలోమీటర్లు, 18,000 కిలోమీటర్లు. మన దాన్ని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం, ICBMs అంటాం. రష్యాలో దగ్గర ఉన్నాయి, మనకు అమెరికా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మనం బహుశా ఫర్ ఇన్స్టెన్స్ రష్యా వ్లాడివాస్టక్, మనకు పెసిఫిక్ ఓషన్ ఉన్నటువంటి వ్లాడివాస్టక్ నుంచి కొడితే లండన్ కొట్టచ్చు, ఆల్మోస్ట్ ఒక 15,000 కిలోమీటర్ దూరంలో కొట్టచ్చు. అలాగే మనకు వీళ్ళు అమెరికా న్యూయార్క్ నుంచి ఫైర్ చేస్తే మాస్కోని కొట్టచ్చు. అంతంత దూరం వెళ్ళగలిగిన మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఈ మిసైల్ స్పెషాలిటీ ఏంటంటే కనుక కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఆకాశంలో తిరుగుతూనే ఉండొచ్చు. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ అంటే ఇంకా అది ఎన్ఎగ్జాస్టబుల్, నడుస్తూనే ఉంటుంది. చాలా కొన్ని రోజుల దాకా మిసైల్ ఆకాశంలో తిప్పగలిగినటువంటి ఒక టెక్నాలజీని వాళ్ళు ఆవిష్కరించారు. అందుకనే లాస్ట్ అట్లీస్ట్ ఒక దశకం ఇంకా అంతకంటే ముందర కూడా మనం చూసుకోవచ్చు. ఇటువంటి టెక్నాలజీ ఇంతవరకు రాలేదు ప్రపంచంలో. ఇది మేజర్ థ్రెట్. వాడు ఈ రోజు మిసైల్ ఫైర్ చేసి కూర్చోవచ్చు. ఎవడి మీద పడుతుందో, ఎప్పుడు పడుతుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. బై నేచర్ ప్రతి మిసైల్ కూడా టర్మినల్ ఫేజ్ అంటారు. మిసైల్లో 3 ఫేజులు ఉంటాయి. మనకు బూస్ట్ ఫేజ్, స్టెబిలైజేషన్ ఫేజ్, తర్వాత మనకు టర్మినల్ ఫేజ్, 3 ఉంటాయి. ఫైర్ చేసినప్పుడు అది స్పీడ్ పుంజుకోవాలి, పైకి వెళ్ళాలి, ఆ థ్రస్ట్ వస్తుంది. తర్వాత పైకి వెళ్ళినప్పుడు క్రూజ్ ఫేజ్ అంటారు. దాంట్లో పెద్ద ఎనర్జీ కన్సంప్షన్ ఉండదు. కింది టర్మినల్ ఫేజ్ లో ఎనర్జీ ఆల్మోస్ట్ 0 వాడు భూమి గురుత్వాకర్షణ శక్తితో కొడుతుంది. సో నార్మల్ గా ఈవెన్ సింపుల్ మిసైల్ కూడా హైపర్సానిక్ అయిపోతుంది టర్మినల్ ఫేజ్ లో. Mach 4, Mach 5 స్పీడ్ లో కొడుతూ ఉంటుంది. అటువంటిది ఇది ఇన్ని రోజులు తిరిగినా కానీ కూడా దాని యొక్క ఫ్యూయల్ ఎగ్జాస్ట్ అవ్వదు. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాబట్టి బర్న్ అవుతూనే ఉంటుంది. న్యూక్లియర్ రియాక్టర్ లో లాగా బర్న్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు కొట్టాలంటే మళ్ళీ అది హైపర్సోనిక్ స్పీడ్ లో కొడుతుంది. సో మనం డిసైడ్ చేసుకొని మనకు థ్రెట్ ఉందా లేదా అని చూసుకునేటప్పుడు కొట్టేస్తుంది. సో అంత లీతల్, భయంకరమైనటువంటి లీథాలిటీ దీంట్లో ఉంది. దీని హైపర్సోనిక్ స్పీడ్ లో కొడుతుంది, ప్లస్ తిరుగుతుంటే ఎక్కడ తిరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ టార్గెట్ మీద కొడుతుందో చెప్పలేము, లాస్ట్ మినిట్ మెనోవర్స్ లో కనుక డిటెక్ట్ చేయలేము. ఈ ఇష్యూస్ అన్ని ఉన్నాయి. ఒక్కటే ఒక ప్రాబ్లం దీంతో ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ పెట్టి వెళ్తుంది కాబట్టి ఆకాశంలో న్యూక్లియర్ ట్రైల్ కనిపిస్తుంది. ఆ న్యూక్లియర్ ట్రైల్ తోటి మనం
బహుశా ఇది ఎక్కడుంది అని వాళ్ళు శత్రువు దాన్ని పసిగట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ టెస్ట్ మాత్రమే. ఇది రాబోయే రోజుల్లో ఆ న్యూక్లియర్ ట్రైల్ కూడా, ఆ న్యూక్లియర్ సిగ్నేచర్ కూడా తగ్గించే దిశగా దీని ఇంప్రూవ్మెంట్స్ రాబోతున్నాయి. బట్ ఆ టెక్నాలజీ ఆవిష్కరణ అనేది చాలా, ఇట్స్ అ మేజర్ మైల్ స్టోన్. బహుశా ఇమ్మీడియట్ గా భారతదేశం కూడా దాని గురించి ఆలోచన చేస్తుంది, అమెరికా కూడా తెచ్చుకుంటుంది. మనం ప్రపంచంలో చూస్తే కానీ ఈ 4 దేశాలే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పనిచేస్తున్నాయి. యుఎస్, రష్యా, చైనా, భారతదేశం. మిగతా దగ్గర అన్ని కూడా వాళ్ళు టాక్టికల్ గా చిన్నగా ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఈ 4 దేశంలోనే ఉన్నాయి. రష్యాలో వచ్చింది ఈరోజు, బట్ ఇట్స్ అ మ్యాడ్ రేస్. బట్ మనం రష్యాని అభినందించాలి. ఇంతటి ఆలోచన మామూలుగా ఫ్యూయల్, సాలిడ్ ఫ్యూయల్ ఇవే ఆలోచన చేసేవాడు. న్యూక్లియర్ ఫ్యూయల్ పెట్టి దాన్ని తయారు చేసి సక్సెస్ఫుల్ గా దాన్ని వాళ్ళు చేయగలిగారంటే కనుక ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ రష్యా. అంటే ఎనీ వెపన్ ఇస్ డేంజరస్. మనం ప్రజల ప్రాణాలు పోతాయి, యుద్ధాలు, నష్టం జరుగుతుంది. ఎప్పుడు యుద్ధాలు కోరుకోకూడదు మనం. కానీ మన దగ్గర అస్త్రం ఉంటే కనుక మన శత్రు మనల్ని గౌరవిస్తారు. ఎప్పుడు వాడిని ఎత్తున వచ్చి పడుతుందో తెలియదు, వాడు ఆ భయంలో ఉంటాడు కాబట్టి మనల్ని ఏం చేయడు. కాబట్టి మనకు అస్త్రం ఉండాలి. అందుకని మనకు సనాతన ధర్మంలో మనకున్నటువంటి దేవి దేవతలు, 3 కోటి దేవతలు, ప్రతి ఒక్కరి దగ్గర అస్త్రాలు ఉంటాయి. అస్త్రం ఉంటేనే మనం శస్త్రం ఉంటేనే శాస్త్రం ఉంటుంది. శస్త్రం ఉంటేనే మనం ధర్మం మెయింటైన్ చేయగలం. ధర్మానికి మూలం మనకు శాస్త్రం. అందుకని మన టెక్నాలజీ పెంచుకోవాలి, మన కెపాసిటీ పెంచుకోవాలి. కాబట్టి దాన్ని గౌరవించాలి. ఈరోజు రష్యా చేసింది మనం అభినందించాలి, కంగ్రాచులేట్ చేయాలి రష్యాని తప్పకుండా. బట్ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకొని మనం కూడా మన దేశంలో అటువంటి కెపాసిటీ బిల్డింగ్ మనం చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్, మనకు బంకర్ బస్టర్ బాంబ్స్ లేవు మన దగ్గర. అమెరికా దగ్గర ఉన్నాయి, అమెరికా ఒక్కరి దగ్గర ఉన్నాయి, ఇంకెవరి దగ్గర లేవు. మనం ఏం చేసాము, అగ్నిని మాడిఫై చేసాం. వాళ్ళు బాంబు తీసుకెళ్లి ఫ్లైట్ లో తీసుకెళ్లి డెలివరీ చేస్తారు. మనం అగ్నిని మాడిఫై చేసాం. అగ్ని 8000 కిలోమీటర్లు కొట్టే బదులు 1000 కిలోమీటర్లుగా వెళ్ళి అమెరికన్ బంకర్ బస్టర్ బాంబ్ కంటే కూడా ఎక్కువ లిథాలిటీలో కొట్టగలిగిన కెపాసిటీ దాంట్లో పెట్టుకున్నాం. అంటే సూక్ష్మంలో మోక్షం సాధించాం. అలాగే వీటికి కూడా మనం డిఆర్డిఓ తప్పకుండా రాబోయే రోజుల్లో మనం దీని సొల్యూషన్ మన దేశంలో కూడా వస్తుంది, ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి రష్యా ఒక్క దగ్గర ఈ టెక్నాలజీ ఉన్నది, వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు. ఇట్స్ అ మేజర్ షిఫ్ట్. ఒక దశకం 2 దశకాల్లో ఇంత మేజర్ టెక్నాలజీ ఆవిష్కరణ జరగలేదు. మేజర్ జనరేషనల్ షిఫ్ట్ కింద భావించవచ్చు. పర్ఫెక్ట్. సరిగా ఈ వారం డిఫెన్స్ రౌండ్ అప్ లో మనము బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే పరమవీర చక్ర అవార్డును పొందినటువంటి వ్యక్తి. తన బలిదానానికి భారత ప్రభుత్వం పరమవీర చక్రతో ఆయనకి ఒక నివాళులు అర్పించింది. ఒక రకంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ కోసం, జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ల చేతిలో ప్రాణాలు వదిలిన అనేక మంది ఉన్నారు. యుద్ధాల్లో పాల్గొని ప్రాణాలు వదిలిన వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ అరాచకాల నుంచి భారత దేశాన్ని రక్షించడం కోసం సరిహద్దుల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో ఈ కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే ఒకరు. పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే గురించిన వివరాలు చెప్తారా? మనకు 1999లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధం మనకు అందరికి తెలుసు. కార్గిల్ యుద్ధానికి సంబంధించినటువంటి ఒక వీరుని గురించి ఈరోజు మనం చర్చిస్తున్నాము. లెఫ్టినెంట్ పాండే, ఆయన ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి. ఆయన మనకు రాష్ట్రీయ రైఫల్స్ లో ఆయన్ని డిప్లాయ్ చేశారు. రాష్ట్రీయ రైఫల్స్ లో డిప్లాయ్ చేసినప్పుడు కాశ్మీర్లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కార్గిల్లో మొట్టమొదటి వేవ్స్ ఏదైతే మనం వెళ్ళే వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవిక్ట్ చేసి అక్కడి నుంచి తీసి వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేశామో, వాటిల్లో ఒక పర్టికులర్ టీంలో ఈయన కెప్టెన్ గా వెళ్ళారు. అక్కడ కార్గిల్ సెక్టర్ లో ఖలుబార్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉంది. ఆ ఖలుబార్ అన్న పాయింట్ ని క్యాప్చర్ చేయడానికి ఈయనను పంపిస్తే 2nd, 3rd జూలై 1999 రోజు ఈయన టీము ఆ పాయింట్కి వెళ్ళారు. ఇది ఏమవుతుందంటే పొద్దున సూర్యోదయం అయ్యేసరికి వీళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి శత్రువులు తెలిసిపోతుంది. కాబట్టి రాత్రే ఈ ఆపరేషన్స్ చేయాలని నిర్ణయించి వాళ్ళు వెళ్ళారు. ఈయన దానికి టీం లీడర్ అయిన. సో ఆయన ఏం చేశాడంటే వాళ్ళ టీంని 2గా స్ప్లిట్ చేశాడు. రైట్ సైడ్ ఉన్నటువంటి శత్రువులను న్యూట్రలైజ్ చేయడానికి ఒక టీంని పంపించాడు ఆయన. లెఫ్ట్ సైడ్ 4 శత్రు స్థావరాలు ఉన్నాయి, అంటే వాళ్ళ బంకర్స్ ఉన్నాయి, వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయి. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఈయన వెళ్ళారు. ఈయనతో పాటు ఒకరిద్దరు వెళ్ళారు. సో దీంట్లో ఫస్ట్ టార్గెట్ ఈయన కొట్టగలిగారు. అక్కడ 2 టెర్రరిస్ట్ ని చంపేశారు. తర్వాత 2nd బంకర్ కూడా కొట్టగలిగారు. ఈ 2 కొట్టిన తర్వాత 3వ దాన్ని కొట్టబోతున్నప్పుడు ఈయన మీద ఫైర్ వచ్చింది. ఫైర్ రాగానే ఆయనకు
ఛాతి మీదను తర్వాత కాలు మీదను కాల్లో కూడాను ఆయనకి బుల్లెట్స్ తగిలాయి. అయినా కానీ దాన్ని లెక్క చేయకుండా గ్రానైట్స్ విసురుతూ 4వ దాని మీద అటాక్ పెట్టారు. మిగతా తన కాంటింజెంట్ అందరు కూడా మీరు ఫినిష్ చేసేయండి అని చెప్పి ఆర్డర్ ఇవ్వడంతో వాళ్ళు రైట్ సైడ్ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇద్దరు కూడాను చాలా ఉధృతంగా వాళ్ళ మీద పడడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఒక కొద్ది క్షణాలు జస్ట్ 4-5 సెకండ్స్ లో షార్ట్ మెషిన్ గన్ ఫైర్ లో డైరెక్ట్ గా బుల్లెట్స్ ఆయనకు తలకు తగిలినాయి. తగిలి ఆయన విసిన గ్రనేడ్ పేలేసరికి ఈయనకు బుల్లెట్స్ తగిలినాయి. అన్ఫార్చునేట్ ఆయన బలిదానం ఇచ్చారు, ఆయన అక్కడ చనిపోయారు ఆయన. కానీ ఆ ఆపరేషన్ లో ఈయన వాళ్ళని డైవర్ట్ చేసేసరికి కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి శత్రు స్థావరాలు వాళ్ళ పొజిషన్స్ అన్ని కూడా కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేయగలిగారు మన ఆర్మీ. కాబట్టి ఆయన చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి చర్యకు ఆయనకు పరమవీర్ చక్ర అవార్డు అంటే 2000లో ఆయనకు ఇవ్వడం జరిగింది. అది కానీ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈయన ఆర్మీలో చేరాలని చెప్పేసి మనకు ఎన్డీఏలో ఇవన్నీ ఎగ్జామ్ రాసి ఇవన్నీ పాస్ అయ్యి దానికి ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు సైన్యంలో ఎందుకు చేరదలుచుకున్నావు అని నేను అడిగితే ఆయన చెప్పిన ప్రశ్న దానికి సంబంధించిన సమాధానం ఏంటంటే నాకు పరమవీర్ చక్ర కావాలని చెప్తున్నాను. అది ఆయన కోరిక అంత ప్రగాఢంగా ఉంది, బలిదానం ఇవ్వడానికి, శత్రువుల్ని ఏది ఛేదించి ఆయన పోరాటం చేయడానికి అంత త్రికరణ శుద్ధితో ఆయన దాంట్లో వెళ్ళారు కాబట్టి ఆయన పరమవీర్ చక్ర వచ్చింది. కానీ అన్ఫార్చునేట్ ఆయన చనిపోయిన తర్వాత బలిదానం ఇచ్చిన తర్వాత ఆయనకు వచ్చింది. అది జనరల్ గా పరమవీర్ చక్ర మనకు బతిగుండగా వచ్చిన పరమవీర్ చక్రాలు చాలా తక్కువ, బలిదానం వల్లనే చాలా మందికి వస్తుంది. ఎందుకంటే ఆ సుప్రీం సాక్రిఫైస్ వాళ్ళు ఎంత విరోచితంగా పోరాడారు అన్నది మనకు తెలుసు. మనకు ఈయన కేసులో అన్ఫార్చునేట్ ఆయన చనిపోయారు. కానీ బట్ ఆయన కోరిక నెరవేరింది. దేనికోసం ఆయన సైన్యంలో చేరో ఆ కోరిక నెరవేరింది. ఆయన ఆత్మకు ఉత్తమ గతులు వస్తాయని, ఆయన విరోచితమైన పోరాటం ఆయన కాంటింజెంట్ ఆయన టీంకే కాదు చాలా సంవత్సరాలకి ఆయన ప్రేరణగా ఉంటారు అని చెప్పేసి మనం భావిద్దాము. ఈయనను గుర్తించుకుంటూ ఈయనని స్మృతికి నివాళులు అర్పిస్తూ జమ్మూలో ఉన్నటువంటి కీర్తి స్తంభంలో ఈయన పేరు కూడా సువర్ణాక్షరాలతో లిఖించారు వాళ్ళు. మనం మనదైనటువంటి చిన్న ఒక ఆయనకు ట్రిబ్యూట్ ఇస్తున్నాం. మనం డిఫెన్స్ రౌండప్ లో ఆయన గురించి చర్చించి మన తెలుగు ప్రేక్షకులు ఆయన పరిచయం చేసేటువంటి ప్రయత్నం మాత్రమే మనం చేస్తున్నాము. ఆయనకు మనం అందరం కూడాను కృతజ్ఞులు. కరెక్ట్ సార్, నిజంగా మీరు అన్నట్టు ఇలాంటి ఎందరో త్యాగధనుల బలిదానాలతోటి మనం ఈరోజు నిజంగా సుఖంగా నిద్రపోగలుగుతున్నాం నిజానికి అంటే కనుక మన జీవితాల్లో మనం హ్యాపీగా ఉంటున్నామనంటే ఇలాంటి వాళ్ళు ఎందరో త్యాగాలు చేస్తున్నారు. కాబట్టి నిజానికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు వాళ్ళ వల్లే మనం ఈరోజు సుఖ సంతోషాలతో బతకగలుగుతున్నాం. సో ఖచ్చితంగా ట్రిబ్యూట్స్ ఇద్దాం వాళ్ళకి. సెల్యూట్ టు కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే గారు. అండ్ ఇక ఈ వారం మన వెపన్ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఒక వెపన్ ఇది. క్లోజ్ రేంజ్ నావల్ 9-1 అనే వెపన్. ఈ వెపన్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? అంటే మనకు రష్యా నుంచి తెచ్చుకున్న టెక్నాలజీస్ లో చాలా మనం ఇండిజినైజ్ చేసాం, భారతదేశంలో ఉన్న టెక్నాలజీ దానికి యాడ్ చేసాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇది CRN-91 ఏదైతే చెప్తున్నావో క్లోజ్ రేంజ్ నేవల్ అన్నట్టు 91, ఇది ఒక 30 mm గన్, 30 mm గన్. ఇది అఫ్ కోర్స్ మనకు నేవల్ షిప్స్ మీద మౌంట్ చేస్తారు. ఇది మల్టిపుల్ దీనికి ఆప్షన్స్, దీనికి ఆపరేషన్స్ కి వాడతారు వీటిని. కానీ దీంట్లో కీలకమైనది ఏంటంటే కనుక గతంలో ఏంటంటే ఇది మాన్యువల్ గా ఫైర్ చేయవలసి ఉండేది మనం వాళ్ళ దగ్గర తెచ్చుకున్నప్పుడు టెక్నాలజీ. ఇప్పుడు రిమోట్ ఆటోమేటిక్ ఫైరింగ్ ఇవన్నీ కూడా దాంట్లో మనం ఫీచర్స్ యాడ్ చేయగలిగాం. సో దాన్ని ఇంప్రూవ్ చేసాం, అంటే దాన్ని జనరేషన్ షిఫ్ట్ చేయగలిగాం. మన DRDO మన సైంటిస్ట్ దాన్ని నెక్స్ట్ లెవెల్ షిఫ్ట్ చేయగలిగాం. దీని ఫీచర్స్ ఏంటంటే కనుక రమారమి ఒక 550 రౌండ్స్ నిమిషానికి ఫైర్ చేయగలం. అలాగే మనకు సస్టైన్డ్ ఫైరింగ్ అంటే కంటిన్యూస్ గా కొడుతున్నటువంటి ఫైరింగ్ లో ఆఫ్ కోర్స్ తక్కువ అమ్యునిషన్ ఫైర్ చేస్తారు. 200 to 300 రౌండ్స్ పర్ మినిట్ సస్టైన్డ్ ఫైరింగ్ ఉంటుంది. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కనుక ఆర్మర్ పియర్సింగ్ కేపబిలిటీ ఉంటుంది. అంటే అట్నుంచి వస్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ డ్రోన్స్ కానీ వాటి యొక్క ఏదైతే కవచం ఉంటుందో దాన్ని ఛేదించగలిగినట్టు. అలాగే మనకు సముద్రంలో వెళుతున్నటువంటి పైరేట్స్ కావచ్చు లేదా ఇతరత్ర ఏమైనా మనకు వచ్చేటువంటి థ్రెట్, మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూట్రలైజ్ చేయడానికి వాడుకున్నటువంటి ఆర్మర్ పియర్సింగ్ మనం కొట్టగలం. అలాగే మనకు హై ఎఫిషియన్సీ ప్రొజెక్టైల్స్ కూడా మనం ఫైర్ చేయగలం. కాబట్టి 2-3 ఫీచర్స్ దీనికి ఉన్నాయి. ఇది మనకు ఆల్మోస్ట్
ఈ మన నేవల్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి అంశాలలో దూరంలో ఉన్నటువంటిది కరాచీని కొట్టాలి, మిజైల్స్ కొట్టాలి అటువంటిది కాకపోయినా కానీ 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి థ్రెట్స్ అన్నిటి కూడా న్యూట్రలైజ్ చేయగలిగినటువంటి గన్ ఇది. ఇది ఆకాశంలోను ప్లస్ సర్ఫేస్ లెవెల్లో కూడా రెండింటిని కూడా కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ దీంట్లో ఏంటంటే కనుక గైరో స్టెబిలైజ్డ్ అంటారు. గైరో స్టెబిలైజ్డ్ అంటే సముద్రంలో బోట్లు వెళ్తున్నప్పుడు అది సముద్రం అలలకు ఎగురుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫైర్ చేస్తే కనుక అది ఫైర్ చేస్తే బుల్లెట్ వెళ్ళేసరికి పక్కన వెళ్ళి తగ్గచ్చు, అవునా? సో కాబట్టి అటువంటిప్పుడు ఆ అలలకు అతీతంగా టార్గెట్ ని ఫిక్స్ చేసినప్పుడు ఈ యొక్క గన్ కూడా దాంతో పాటు బౌన్స్ అవుతుంది. అంటే ఒక మనకి సింపుల్ మనం అర్థం చేసుకున్న భాషలో చెప్పాలంటే మన కార్ కి మనకు షాక్ అబ్జార్బ్స్ ఉంటాయి కదా, అటువంటి అంటే ఒక దానికి టార్గెట్ ఫిక్స్ చేస్తే కనుక షిప్ పైకి కిందికి పక్కకి కదులుతున్నా కానీ కూడా ఆ టార్గెట్ ని వదలకుండా ఫిక్స్డ్ గా కొడుతుంది. అది గైరో స్టెబిలైజ్డ్ ఎలక్ట్రో ఆప్టికల్ ఫైబర్ తోటి నడిచేటువంటి గన్ ఇది. సో అందుకని మనకు అక్కడి నుంచి తెచ్చుకొని దాన్ని అలా యథాతథంగా వాడకుండా మనం దాన్ని ఇంప్రూవ్ కూడా చేసుకున్నాం. సో ఇది చిన్న క్యాలిబర్ గన్, ఓన్లీ 30 mm, జస్ట్ 2 నుంచి 4 కిలోమీటర్ల దాకా కొట్టగలిగింది. కానీ చాలా కీలకమైనటువంటి సపోర్ట్ స్ట్రక్చర్ మనకి, ఎస్పెషల్లీ ఇప్పుడు డ్రోన్ వార్ఫేర్ వచ్చిన తర్వాత. ఎందుకంటే చాలా డ్రోన్స్ మనకు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ పట్టుకోవడం కష్టం. మనకి మెటల్ దాంట్లో ఉండదు, ప్లాస్టిక్ లేదా సెరామిక్ ఏదో పెడతారు కాబట్టి రెడార్స్ అంత పట్టాను దొరకవు. అవి దగ్గరకు వచ్చాక మనం దాన్ని షూట్ డౌన్ చేయాలంటే కనుక ఇటువంటివి చాలా కీలకంగా పనిచేస్తాయి. సో అందుకని ఈ యొక్క గన్ అన్నది మనకు నేవీలో ఒక విధమైన ఫోర్స్ మల్టిప్లయర్ గా చాలా కాలంగా పనిచేసింది. ఆఫ్ కోర్స్ ఇట్స్ రష్యన్ ప్రోడక్ట్ ఇది. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. లాస్ట్ సెగ్మెంట్ ఇది మన డిఫెన్స్ రౌండప్ లో. కంపెనీ ఐరోవ్ అనే కంపెనీ కేరళలోని కొచ్చి హెడ్ క్వార్టర్స్ తో ఉన్నటువంటి కంపెనీ ఇది తయారు చేస్తున్నటువంటి టెక్నాలజీస్ లో ముఖ్యంగా ఇది ప్రైవేట్ రోబోటిక్స్ కంపెనీగా దీనికి పేరుంది. సో రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్, అండర్ వాటర్ రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ ని తయారు చేయడంలో నిష్ణాతులుగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ చెప్తోంది. ఐరోవ్ గురించిన డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? ఏ వెపన్స్ తయారవుతాయి, ఈ కంపెనీ ఎందుకు మనం దీని గురించి మనం మాట్లాడుకోవాలి అసలు? అంటే వీళ్ళకి మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి సివిలియన్ యూస్ ఉంది, ఒకటి మిలిటరీ యూస్ కూడా ఉంది వీళ్ళకు. బేసిక్ గా ఏం చేస్తాయంటే సముద్ర మట్టంలోకి వెళ్ళి వీళ్ళ దగ్గర 2 ప్రోడక్ట్స్ కూడాను అక్కడ షిప్ కింద మన షిప్ ఉంటుంది, ఫస్ట్ దాని హల్ ఉంటుంది, కొంత నీళ్ళలో ఉంటుంది, అక్కడ ఏమైనా డ్యామేజెస్ అయినాయా, అక్కడ ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ చెక్ చేయడానికి దీన్ని పంపిస్తారు. ఇది ఒక డ్రోన్ లాంటిది అనుకుందాం. రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ అంటే అది అంటే ఎక్కడో దూరంగా మనం కంప్యూటర్ తోటో జాయిస్టిక్ తోటో ఆపరేట్ చేయొచ్చు. కానీ ఇది నీళ్ళలోకి వెళ్ళి విజువల్ ఇస్తుంది, మనకు కెమెరా చూపించి చెప్తుంది ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందో మనం చూసుకొని దాన్ని మానిటర్ చేసుకోవచ్చు. 2 సెన్సర్స్ పెట్టచ్చు. అక్కడ సెన్సర్స్ పెట్టి దాన్ని అక్కడ ఉన్నటువంటి రెడార్ సిగ్నేచర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మెటాలిక్ సిగ్నేచర్ కావచ్చు, కంటికి కనిపించినటువంటి కూడా మనం దాంట్లో ట్రాక్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ కొంత దగ్గర మర్కీ వాటర్స్ ఉంటాయి, నీళ్లు అంత క్లారిటీ ఉండకపోవచ్చు. క్లారిటీ లేనటువంటి సముద్ర నీళ్లలో కూడా ఈ సెన్సర్స్ ద్వారా మనం కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎక్కడో దూరంలో ఉన్నది, అక్కడ ఒక చిన్న ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని మనం డిటెక్ట్ చేయాలి. కెమెరా చిక్కదు, అది రాయో తెలీదు, ల్యాండ్ మైనో తెలీదు, ఈ సెన్సర్స్ చెప్తాయి ఏమవుతుందని చెప్తుంది. కాబట్టి అటువంటి సముద్రంలో వాడగలిగినటువంటి ప్లాట్ఫామ్స్ వీళ్ళు తీసుకొస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రమారమి 100 to 200 మీటర్స్ దూరంలో వీళ్ళు దాన్ని చూడగలిగినటువంటి కెపాసిటీ వీళ్ళకి ఉంది. ఈ వీళ్ళ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర కీలకంగా 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటి టూనా అని చెప్పేసి, ఇంకోటి రెండోది ట్రౌట్ అని. 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. టూనా అనేది జనరల్ గా సివిలియన్ పర్పస్ గా వాడతారు, ఇందాక చెప్పినట్టు హల్లు వీటికి సంబంధించి చూస్తారు. ట్రౌట్ అనేది జనరల్ గా మనకు డిఫెన్స్ పర్పస్ కూడా వాడచ్చు. దీని డెప్త్ ఇంకా లోపలికి వెళ్ళగలదు, 300 మీటర్ల దాకా వెళ్ళగలదు. ఇది మోస్ట్లీ రికగ్నైజెన్స్, సర్వేలెన్స్ ఇటువంటి వాటికి వాడతారు. దీని యొక్క మూవ్మెంట్ చాలా దిశగా దీన్ని మెనూవర్ చేయగలగచ్చు. 360 degrees వ్యూ, దాని చుట్టూ ఏమున్నాయి అన్ని కూడా అది మానిటర్ చేసి ఇవ్వగలిగిన టెక్నాలజీ దానికి ఉన్నది. ప్లస్ దీని కెమెరా రెజల్యూషన్ చాలా హై రెజల్యూషన్, ఆల్మోస్ట్ 10x జూమింగ్ చేయొచ్చు, దాన్ని మల్టిపుల్ యాంగిల్స్ చూడొచ్చు. ప్లస్ పవర్ఫుల్ లైట్స్ ఉన్నాయి దీనికి ట్రౌట్ కి పవర్ఫుల్ లైట్స్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ చీకట్లో ఉన్నా కానీ లైట్ వేసి సెర్చ్ చేయగలిగిన కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది. ఈ 2 కీలకమైనటువంటి ప్రోడక్ట్స్ వీళ్ళు తీసుకొచ్చారు. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా
మనకు డిఫెన్స్ లో ప్లస్ సివిలియన్ రెండింటిలో కూడా పనికి వస్తాయి. డిఫెన్స్ లో మనకు తెలుసు ఇటువంటి ఏమైనా సమస్యలు సముద్రం లోపల ఉన్నాయంటే కనుక మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం గతంలో. ఇప్పుడు ఈ యొక్క కంపెనీ కేరళలో వీళ్ళు స్టార్ట్ చేయడం బట్టి వీళ్ళు ఆ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేయగలుగుతున్నారు. మన దేశంలో మనం తయారు చేయగలుగుతున్నాం. ఆత్మనిర్భరత దృష్ట్యా ఇది చేయగలుగుతున్నాం. చిన్న విషయం ఇది, కానీ మనం దాన్ని అదే పనిగా మనం డిఫెన్స్ రంగంలో చూపిస్తాం. ఎందుకంటే ప్రతి అంశము గతంలో ప్రభుత్వాలన్నీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. ఈ రోజు ఆ ఎకో సిస్టమ్ మన డిఫెన్స్ ఇండస్ట్రీని ఓపెన్ అప్ చేయడం వల్ల ప్రైవేట్ రంగం ఎలా అద్భుతాలు సృష్టిస్తుందో చూపిస్తున్నాం. అందుకని ఈ కంపెనీ సెగ్మెంట్ పెట్టాను. దానికి ఎలా ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, ఎలా మన దేశంలోనే టెక్నాలజీ తీసుకొచ్చి మన సైనిక విభాగానికి వాళ్ళు ఎలా సేవలు అందిస్తున్నారు మనం చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నాం. అందుకని ఈ కంపెనీకి, ఈ కంపెనీ మేనేజ్మెంట్కి, సిబ్బందికి వాళ్ళందరికీ కూడా అభినందన తెలుపుతాము. వాళ్ళ టెక్నాలజీ ప్రోడక్ట్స్ ఇంకా పెరగాలని, బహుశా ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా వీళ్ళు రావాలి. ప్లస్ ఇంకా హై క్యాలిబర్ డీప్ పెనిట్రేషన్, ఇప్పుడైతే 300 meters దాకా వాళ్ళకు ఉంది. ఇంకా బహుశా ఇంకా చాలా డీప్ లో వెళ్ళి కూడా వాళ్ళు సెన్సర్స్ అవన్నీ పెట్టి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినటువంటి ప్రొడక్ట్స్ తీసుకొస్తారని నేను భావిస్తున్నాను. వాళ్ళందరికీ మనం అభినందనలు తెలుపుతాం. రైట్ సార్. నిజంగా కంపెనీస్ కానివ్వండి, తయారవుతున్న వెపన్స్ కానివ్వండి, అండ్ బలిదానాలు ఇస్తున్నటువంటి ఆర్మ్డ్ పర్సనల్స్ కానివ్వండి, వాళ్ళందరూ కృషితోటి నిజంగా వీళ్ళందరూ వెనకాల ఉన్నటువంటి ముందు నుండి నడిపిస్తున్నటువంటి పాలసీ మేకర్స్ తోటి ఒక రకంగా చెప్పాలంటే డిఫెన్స్ రౌండ్ అప్ అనేది భారతదేశపు మన 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 పౌరులందరి దేశభక్తిని పెంపొందించే కార్యక్రమము. అదేవిధంగా ఈ భారతదేశంలో జరిగేటువంటి డెవలప్మెంట్ కి సంబంధించి, అభివృద్ధికి సంబంధించినటువంటి సంకేతం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా అద్భుతంగా తెలుగులో అన్ని విషయాలు మీరు ఇవన్నీ నిజంగా ఎక్కడ దొరకవు, ఎక్కడైనా చదివినా కూడా అర్థం కావు. ఏవైనా సరే ఒక నిజంగానే ఏదైనా డిఫెన్స్ మ్యాగజైన్స్ లోనో లేకపోతే ఏదైనా డిఫెన్స్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లోనో అక్కడ ఇక్కడ చదువుదామన్నా గానీ అది అర్థమయ్యే భాషలో ఉండదు. మీరు సరళమైన భాషలో అర్థమయ్యే విధంగా, సామాన్యులకు కూడా తెలిసే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానానికి రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను ప్రతి వారం ఆ ఎక్సైట్మెంట్ అది నిజంగా మీరు చెప్తున్న తర్వాత మళ్ళీ నేను ఇంకొంచెం దీని గురించి చదవాలని అనిపించేలాగా ప్రతిరోజు అనిపిస్తోంది. నాకే అంటే చాలా మందికి ఈ భావనే ఉంటుందని నేను భావిస్తున్నాను. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం డిఫెన్స్ రౌండ్ అప్ 63వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నిజానికి కొంత ఇంటర్నెట్ సమస్యలు ఉండడం వల్ల అక్కడక్కడ ఫ్రీజెస్ రావడము అట్లాంటివి కొన్ని జరిగి ఉండవచ్చు. బట్ కాంటెంట్ మాత్రం చాలా కీలకం కాబట్టి కాంటెంట్ మీకు అందించాలనే ఉద్దేశంతో దూరంలో ఉన్నటువంటి గిరిధర్ గారు ఏదో కష్టపడి అవైలబిలిటీ చూసుకొని మనతో ఈ రికార్డింగ్ చేయడానికి వచ్చారు. సో ప్లీజ్ అండర్స్టాండ్. ఇంకాస్త మెరుగైనటువంటి అవుట్పుట్ తోటే మేము ముందుకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా మేము చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పనిచేస్తోంది. నేషనలిస్ట్ హబ్ ని, NHTV ప్లాట్ఫామ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.